అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. చాలా సంతోషం ప్రసాద్ అన్న మిమ్మల్ని ఈ స్టూడియోలో మా ముందు చూసుకోవడం. ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అడగంగానే మీ విలువైన సమయాన్ని మాతో పంచుకోవడానికి మీ ప్రేక్షకులకు అడగంగానే ఏం లేదనుకుంటా. ఇదైతే అంతే అంటారా? అంటే నువ్వు ఇందాక చెప్పినట్టు చాలా రోజులు అయింది ఇంటర్వ్యూస్ ఏమి ఎవరికి ఇవ్వట్లేదు. వాస్తవం. దగ్గర దగ్గర ఒక 6 నెలలు అయింది. ఈ రోజే నాకు అదృష్టం వచ్చిందని నేను నువ్వు ఇది రెండోసారి అడగడం. అవును, ఇదే 2-3 సార్లు అడిగినా, 4 సార్లు అడిగినా. ఇందాక ఇంట్రోలో నేను మాట చెప్పినా, మానుకోట ప్రసాద్ అన్న ఉన్నాడు అని చెప్పిన. చాలా మందికి ప్రసాద్ అనే వ్యక్తి మానుకోట ప్రసాద్ లెక్కనే తెలుసు. అవును. కానీ జనరల్గా ఏ మనిషికైనా ఇంటి పేరు ఊరి పేరు లాంటిది కాకుండా ఇంటి పేరు ఉంటుంది కదా, కానీ మీరు ఇంటి పేరు స్థానంలో ఊరి పేరును పెట్టుకున్నారంటే కొంత విచిత్రంగా ఉంది. ఎందుకన్నా ఆ కారణం మిమ్మల్ని మానుకోట ప్రసాద్ ఎందుకు పిలవాల్సి వచ్చింది? అంటే నేను నా మొదటి ఆల్బమ్ మానుకోట మట్టిపాట అన్న. ఆల్బమ్ పేరే మానుకోట మట్టిపాట. దాంట్లో తెలంగాణ ఉద్యమంలో మానుకోటలో ఒక సంఘటన జరిగింది. రైలు అక్కడ జరిగిన రాళ్ల దాడి ఏదైతే ఉందో దాని మీద నేను పాట రాశాను. ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా రాళ్ల దాడి జరిగిన సందర్భంలో నేను అక్కడే ఉన్నా. దాని మీద పాట రాయడం జరిగింది. ఆ సందర్భం మీద కూడా. అవును, నా మొదటి పాటే అది యాక్చువల్గా. అంటే ఉద్యమ సమయంలో అది నా మొదటి పాట. ఇక అట్లా అట్లా మానుకోట ఆల్బమ్ పేరు మానుకోట మట్టిపాట. అరుణోదయ నాగన్న ఉండి రాజేంద్ర ప్రసాద్ కంటే మానుకోట ప్రసాదే బాగుంది, ఇది పెట్టుకో బాగుంటుంది అని అన్నాడు. సో ఆయన ఏ ముహూర్తాన్ని అన్నాడో తెలియదులే కానీ ఆ పేరు నాకు ఇక అది ఇంటి పేరు అయిపోయింది, బ్రాండ్ అయిపోయింది. ఓకే, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆ బ్రాండ్ ఎంజాయ్ చేస్తున్నారా? బయటికి పోగానే ఎవరైనా కలిసి చూసారే మానుకోట ప్రసాద్ అని? చాలా మంది నా మానుకోట ప్రసాద్ అని పూర్తికి కూడా పిలువరు నన్ను. పెద్ద పెద్ద నాయకులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా మానుకోట అంటారు. ఓకే, హాయ్ మానుకోట, ఎప్పుడు వచ్చినావు, బాగున్నా. చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక ఊరు పేరు, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఈ రాష్ట్రం కాదు ఏదైనా రాష్ట్రంలో ఈవెంట్కి పోయినావు అనుకో, అక్కడ మానుకోట ప్రసాద్ అని పిలుస్తారు. నా ఊరు పేరు ఆ రాష్ట్రంలో పిలువబడుతుందా లేదా? ఓ, చాలా అద్భుతం. నా ద్వారా ఎవరికన్నా ఇంటి పేరు పిలిపిస్తారు కానీ మీరు మీ ఊరి పేరునే పెట్టుకున్నారు కాబట్టి దాన్ని కూడా ప్రచారం చేసినట్టే కదా. గొప్పగా అనిపిస్తుంది నాకైతే చాలా. అంటే నాకు ఆ పేరు చాలా పేరును తీసుకొచ్చింది, చాలా పేరును ఆ పేరే తీసుకొచ్చింది నాకు వాస్తవం. మానుకోట ప్రసాద్ అనే వ్యక్తి గాయకుడా, లేదంటే పాటలు రాస్తాడా, పాటలు పాడతాడా, లేదంటే సినిమా యాక్టరా, లేదంటే ఆర్టిస్టా, ఏమనుకోవాలి ప్రసాద్ అని అంటే ఏం చెప్తారన్న? రచయితనే, సింగర్ను. ఓకే, నాకున్న ఇంట్రెస్ట్తోనే నేను ఆర్టిస్ట్ అయినా. ఇంట్రెస్ట్ ఉందా ఆర్టిస్ట్ వైపు? అంటే యాక్టింగ్ చేయడం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదా, ఫోక్ సాంగ్స్ చాలా చేసిన. ఫోక్ సాంగ్స్ దగ్గర దగ్గర ఒక 60-70 పాటలు చేసి ఉంటాను నేను యాక్టింగ్. ఓకే, నాకు తెలిసి 100 కూడా ఉండొచ్చు, నాకు గుర్తులేవులే కానీ 100 కూడా ఉండొచ్చు. అందులో మీరు యాక్టింగ్ చేసిన పాటల్లో అంటే వ్యక్తిగతంగా నేను నాకు తెలిసి మా భార్య దగ్గర ఉండేటప్పుడు ప్రతిసారి ఆ పాట పెట్టుకుంటే, ఏది నీలెమ్మ నీ మొగుడంట అనే ఒక పాట. అందులో మీరు యాక్టింగ్ చేసిన మీ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ డ్రెస్ కోడ్, ఆ గ్రూమింగ్, అదంతా వేరే లెవెల్ అన్న. అసలు అందులో పాట అంతరార్థం కూడా చాలా బాగుంటుంది. అది ఫస్ట్ పాట, అది చాలా బాగుంటుంది. అది నేను అభిమాని ఆ పాటకి. నేను యాక్టింగ్ చేసిన ఫస్ట్ పాట అది. నీలమ్మ నీ మొగడంట నిమ్మల సుక్కారైడు ఏడేడంతూరాల బంగుల గట్టెనే. చాలా అద్భుతం, అది మంచి పాట. అది పాలమూరు జానపదం. అవును, చాలా బాగుంటుంది. ఇంకోటి అందులో చాలా అర్థం ఉంటుంది అన్న. 7 అంతస్తుల బంగ్లా కట్టే, ఆ బంగ్లాలో గట్టెనే నీలా బంగుల లోపల నీలా నిన్నే ఉంచెనే నీలా బంగుల లోపల నీలా. అది పల్లెటూరి అంటే వ్యాసలో చాలా బాగా. ఇక్కడే మన నాగారం ఉంది కదా, ఈసీఎల్ నాగారం, ఆ డంప్ యాడ్ ఉందా? ఓకే, దాని కింద ఒక 4-5 పొలాలు ఉన్నాయి. అక్కడే చేసుకొని వచ్చినాం పాట షూటింగ్. ఎక్కడో వేరే ఊర్లోకి పోలేదు. అది ఎన్ని రోజులు పట్టిందన్న ఆ పాటకి? మధ్యాహ్నం 11 గంటలకు పోయినాం, 4 o'clock 5 o'clock ఫినిష్ చేసుకొని వచ్చినాం. 4-5 అవర్స్లో అంతే. అంటే వాళ్ళకు ఎట్లన్నా అంటే ఆర్టిస్టులకు మనం డబ్బు రూపంలో వాళ్ళకి ఏమన్నా ఇవ్వాల్సి వస్తుందా? అదంతా దానికి ఎవరికి సంబంధించినవి ఉంటాయి? ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ఓనర్ ఎవరైతే ఉంటారో ప్రొడ్యూసరు, ఆయనే పెట్టుకోవాలి, ఆయన పెట్టుకుంటాడు. అది నా ఛానల్లో లేదు, అమూల్య స్టూడియోస్ అని గజ్వేల్ వేరన్న ఆయన ఛానల్, అది ఆయన ఛానల్లో ఉంది. రైటర్గా మీరు రాసిన మొదటి పాట ఏందన్న? నేను 8th క్లాస్లో రాసిన. 8th క్లాస్ నుంచే? అంటే అప్పుడు ఒక పాట రాసిన, చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన, వాళ్ళు అందరూ చూసి ఉంటారు. ఓకే, కానీ మా సిగ్నేచర్ ప్రేక్షకులకు చెప్పలేదు కదా అదొకటి. అది నేను సిద్ధార్థ హై స్కూల్ అని మహబూబాద్లో
8th క్లాస్ చదువుతున్నప్పుడు మా హై స్కూల్ హెడ్ మాస్టర్ జయసారథి అని వాళ్ళ అన్న ధర్మన్న సిపిఐ పార్టీ లీడరు, ఆయన చనిపోయినాడు. ఆయన 10వ రోజు కార్యక్రమంలో పాడిన ఎక్కడున్నాడు ఏమైపోయాడు చుక్కల లోకంలో అన్నా తిరుగుతున్నాడు అన్నా ధర్మన్నా మాయన్న ధర్మన్నా అని అప్పుడు రాసిన. ఇక ఆ తర్వాత మళ్ళీ నేను ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఏం రాయలే. అంటే 8th క్లాస్లోనే పాట రాయాలని అనంత చైతన్యం మీకు అప్పటి నుంచి ఎందుకు వచ్చిందన్న, ఆ ఏజ్ నుంచి ఎందుకు వచ్చింది? అంటే చిన్నప్పుడు మా నాన్న బుర్రకథ కళాకారుడు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండేది, బుర్రకథ ప్రాక్టీస్ చేస్తుండేది. నేను ఆ తంబుర పట్టుకొని నేను కూడా సపోర్ట్గా ఉండేది, పాటలు పాడుకునేది. నేను కోరస్ పాడేది. నాకు కనకాచార్య అని మా ఊర్లో మెజిషియన్ అనమాట. మన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు ఉన్నారు కదా, ఆయనకు క్లోజ్ ఫ్రెండ్. ఆయన మా నాన్నతో బుర్రకథ ప్రాక్టీస్ చేస్తుండేది. ఆ కనకాచారి బాబాయ్ నాకు నేర్పిస్తుండేది పాటలు. ఏం పాట ఆయన అప్పుడు నాకు నేర్పించిన పాట చింతల యాదగిరి అన్న రాసిన పాట, జోలాలి పాడాలి జోలాలి పాడాలి ఈ జోల పాటతో పాపాయి ఆపాలిని గోల పాపాయి ఆపాలిని గోల పాపాయి. ఈ పాట ఆ బాబాయ్ ప్రాక్టీస్ చేపిస్తుండేది. మా నాన్న బుర్రకథ కళాకారుగా నేపథ్యం, మా తాత పద్యాలు రాసేటోడు, మా పెదనాన్న డ్రామా ఆర్టిస్టు. ఈ నేపథ్యం అంతా మా ఇంట్లో ఉంది. కళారంగం అంతా మీ ఇంట్లోనే ఉంది అంటారు. ఆ నేపథ్యం ఉంది కాబట్టే ఇక అది నాకు అలవాటైంది, వచ్చింది, ఏదైనా చెప్పుకోవచ్చు. అంటే ఇట్లా అట్లా కాకుండా ఎందుకు మనం చదువుకోవాలి, లేదంటే గొప్ప స్థాయిలో ఉన్నతంగా ఉండాలని, అంటే చదువుకోలేదు, జాబ్ చేయాలి అనే రకంగా ఆ ఫీల్డ్లో పోకుండా ఈ కళారంగాన్ని కూడా ఒక ప్రదర్శన లెక్క తీసుకొని ముందుకు పోతున్నారు కదా, ఎట్లా అనిపించింది మీకు? అంటూ ప్రజెంట్ అయితే హ్యాపీ, బాగుంది. నాకు అన్నీ ఇచ్చింది కళారంగం, వాస్తవానికి మంచిగా ఉంది, మంచి పేరు ఇచ్చింది. ఇప్పటివరకు ఎన్ని పాటలు రాసి ఉంటారన్న? మొత్తం అన్నీ కలిపి జానపదాలు, సామాజికం ఇవన్నీ కలిపి ఉంటాయన్న ఒక 300-400 దాకా ఉంటాయి. అందులో సామాజికం అయితే కొంచెం తక్కువ ఉంటాయి, ఫోక్స్ ఉంటాయి. ఇక అంటే అన్నీ నేను చెప్పేది పొలిటికల్ కావచ్చు, అన్నీ ఓన్లీ సామాజికమే 400 పాటలు రాసినామంటే అంత సీన్ లేదు. అవును, ఒక 3-4 ఉంటాయి, అన్ని 300-400 పాటలు ఉంటాయి అన్నీ కలిపి. అందులో పరోక్షంగా మీరు పాడినే ఏంటన్నా? నేను పాడినే చాలా తక్కువ, 10-15 కంటే ఎక్కువ ఉండవు. కానీ మీరు పాడితేనే బాగుంటుంది, మీ వాయిస్ యాక్చువల్లీ చాలా అద్భుతంగా వస్తుంది. అంటే అన్ని పాటలు గగరన్నలో పాట పాడారు కదా మీరు, వెళ్ళిపోతే పాటల నౌక యుద్ధ నౌక, అందులో మీ వాయిస్ చాలా అద్భుతంగా క్లుప్తంగా వినిపిస్తుంది, జనాలకు అర్థమవుతుంది. అన్ని పాటలు సూట్ కావు అనేది నా ఫీలింగ్. సూట్ కావు కూడా, కొన్ని వాయిస్లే కొన్ని పాటలకు సూట్ అవుతాయి, అది ఫ్యాక్ట్. అన్ని పాటలు మనం పాడితే బాగుంటుంది అనుకోవడం అది నాకు తెలిసి అయితే పిచ్చి. అంటే నాది నేనే పాడుకోవాలనే సెల్ఫిష్నెస్ తప్ప అన్నీ మనం పాడితే సూట్ అవ్వవు. అంటే మీరు రాస్తున్న టైంలోనే మీకు అర్థమైపోతుందా ఈ పాటకు ఎవరైతే బాగుంటుంది, ఎవరు వాయిస్ అయితే నేను పాడితే బాగుంటుంది? ఊహించుకుంటాం కదా రాస్తున్నప్పుడు, పలానా ఆయన పాడితే ఈ పాట బాగుంటుంది, మంచిగా పేలుతుంది, జనాల్లోకి వెళ్తుంది అనే ఒక ఆలోచన ఉంటుంది. ఆ పాటకు న్యాయం జరుగుతుంది. ఫస్ట్ రాయడంలో జానపద పాటలే పద్యాలే లేదంటే ఆ రకంగానే తీసుకోవాలన్నట్టు లిరిక్స్ కానీ ఆ రకంగానే రాయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందన్న? అంటే నా నేపథ్యం అట్లుంది, నేను పెరిగిన విధానం కావచ్చు, పల్లెటూరులో పెరిగిన, చదువుకున్నా, డిగ్రీ వరకు చదువుకున్నా, ఎంఏ డిస్కంటిన్యూ చేసిన, పెద్దగా సాహిత్యం అయితే చదువుకోలేదు. జనం అమ్మలక్కలు మాట్లాడుకునే మాటలు, ఆ మాటలు తెలంగాణ యాసని బేస్ చేసుకుంటూ నాకు తోచిన విధంగా నేను రాసుకుంటూ వెళ్తున్నా. ఇందులో మీకు అత్యంతంగా నచ్చిన పాటలు అంటే ఏమైనా ఉన్నాయన్న? అభిమానించే పాటలు మీరు అట్లా జనరల్గా రాసుకున్న పాటలు అన్నీ నస్తాయి, కానీ మీరు ఇంకా ఎక్కువ ఇష్టపడే పాటలలో, మీరు రాసిన పాటలలో? నేను రాసిన పాటలలో నాకు బాగా నచ్చిన పాట అంటే బాల్యం పాట. చాలా ఇష్టం నాకు ఆ పాట. ఒక్కసారి మీ నోటితో పాడి వినిపిస్తారా మా ప్రేక్షకులకు? మెత్తని సుఖల దోపుడు పుల్లను దాచిన సంగతి గుర్తుందా, నలుగురు కలిసి 4 రాళ్లను ఆడిన ఆటే గుర్తుందా, చిన్నతనమంటే కొంటెతనమేలే, ఎన్ని ఏళ్ళైనా
తీయని జ్ఞాపకమే ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే మన బాల్యం అద్భుతమే వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కే సంవత్సరం ఉప్పలమ్మలు పెట్టుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చిళ్ళు ఓకే వలసపోయిన వాళ్ళంతా చాలా మంది ఊళ్ళోకి వచ్చిళ్ళు వచ్చేసి లాక్డౌన్ వచ్చింది అందరూ ఊళ్ళని ఊడిపోయిళ్ళు స్ట్రక్ అయిపోయారు అంతా మొత్తం స్ట్రక్ అయిపోయిళ్ళు ఒక కుటుంబంలో అయితే 40 మంది ఆ, ఘోరం అది ఓకే అట్లా అందరు పిల్లలు అందుబాటులో ఉన్నారు ఉమ్, ఆ, మా ఇంట్లో మా ఫ్యామిలీలో చాలామంది ఇప్పుడు మా చిన్నమ్మ ఇల్లు మా పక్కన ఉంటుంది మా పెద్దమ్మ ఇల్లు మాకు ఎదురుగా ఉంటుంది ఓకే మా ఇంకో చిన్నమ్మ ఇల్లు పక్కనే ఉంటుంది మా కుటుంబం అంతా ఒకటే ఊర్లో ఉంటుంది ఉమ్మడి కుటుంబం లెక్క ఒకటే ఊర్లో ఉంటుంది ఉమ్, ఇక అందరిని పెట్టి ఆన్నే షూటింగ్ చేసిన పాట ఓకే వినిపించిరా వాళ్ళకి మరి చూసిళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అంటే మీరు అదే ఏదన్నా ఒక పాట రాయాలంటే సమయం సందర్భం ఉంటే దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళిపోతారు అంటే మీకు పర్టికులర్గా ఇట్లా రాయాలని ముందే ప్రిపేర్డ్గా కాకుండా ఉదాహరణ మీరు జర్నీలో ఉంటే మీకు ఏ ఆలోచన వస్తే అట్లా రాయాలి అంతే అంతే కానీ అది జనాలకు ఎట్లా కనెక్ట్ అయ్యేటట్టు దాన్ని సవరించుకుంటారు అంటున్నారు అంటే నేను ట్యూన్ చేసుకోవడం మాత్రం ఎటైనా జర్నీలో పోతున్నప్పుడు కావచ్చు ఒంటరిగా కూర్చున్నప్పుడు కావచ్చు ఫలానా సబ్జెక్ట్ మీద పాట రాస్తే బాగుండు అని ఎప్పుడో నా మైండ్లో అనుకుని ఉంటే ఓకే నేను పోతున్నప్పుడు ఎక్కడనో తగులుతుంది అది ట్యూన్ ఓకే అట్లా ఆటోమేటిక్గా ఆ ట్యూన్ రికార్డ్ చేసుకుంటా బండి మీదనే రికార్డ్ చేసుకుంటా బండి మీద పోతున్నప్పుడే రికార్డ్ చేసుకొని ఇంటికి వెళ్ళి నిమ్మలంగా తెల్లారి గంటలు 5:30 6 గంటలకు అట్లా లేచి కూర్చొని రాసుకుంటా ఓకే మీరు నటించిన పాటలు ఏంటన్నా ఇప్పటివరకు నియర్ బై 100 ఉండొచ్చు మీరు స్వయంగా మీరు నటించిన పాట నా ఛానల్లో కావచ్చు బయట ఛానల్స్లో కావచ్చు బయట యూట్యూబ్ ఛానల్స్కి కూడా చాలా ఫోక్ సాంగ్స్ రాసిన హిట్ అయిన పాటలు చాలా ఉన్నాయి 100 మిలియన్స్ ఉన్నాయి నేను రాసిన పాటలు కానీ అన్న మీరు ఇందాక నేను ప్రశ్న అడిగిన ఎందుకు కళారంగాన్ని ఎంచుకున్నారు అని అంటే మా నాన్న వాళ్ళకు సంబంధించిన కుటుంబ నేపథ్యం కాబట్టి అట్లా వచ్చింది అని అన్నారు ఈరోజు ఒక ఆలోచనతోటి మొదలైన మానుకోట ప్రసాద్ అనే వ్యక్తి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలలో వారి పాటలు వింటున్నారు అభిమానిస్తున్నారు ప్రేక్షకులు ఉన్నారు సో ఎట్లా అనిపిస్తుంది ఈ పరిస్థితి ఎట్లుంది మీరు మొదలుపెట్టినాడు ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లుంది నేను మొదలుపెట్టిన నాడైతే చాలా అవమానాలు పడ్డాను నేను అంటే ఇప్పుడు ఎవరైనా కానీ మనము ఒక పని చేస్తున్నాము అని అంటే ఎవరికి నమ్మకం ఉండదు అవును అది సొంత వాళ్ళకి కావచ్చు బయట వాళ్ళకి కావచ్చు ఎవరికైనా నమ్మకం ఉండదు ఏం సక్సెస్ అవుతాడు లేదు ఈయనతో అవుతుందా అవుతుందా అంత సీన్ లేదులే అనుకునేటోళ్ళు మా ఊర్లో లిటరలీ మా ఊర్లో కూడా చాలామంది ఆ రకమైన పరిస్థితులు మీ జీవితాల్లో కూడా ఉన్నాయా జరిగింది మా రిలేటివ్సే ఏమాట ఇది అంత ఏమంటారు పని లేక బాగోతలు ఆడినట్టు ఆడపోయి గజ్జలు కట్టుకున్నాడు ఈడపోయి పంచ కట్టుకొని దూతి కట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతున్నప్పుడు కావచ్చు అంతకుముందు కాలేజ్ టైంలో నేను నాటకాలు వేస్తున్నప్పుడు కావచ్చు అట్లా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి చాలామంది అవమానపరిచిళ్ళు యాక్చువల్గా సింగర్గా బాగా ట్రై చేసిన నేను అన్న ఫస్ట్ సింగర్గా బాగా ట్రై చేసిన దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు దానికే ప్రయారిటీ ఇచ్చిన కానీ మనకు అవకాశం దొరకలే ఓకే ఇవ్వలేదు లిటరల్లీ ఇవ్వలేదా దొరకలేదు ఇవ్వలేదు అంటే వెతికినాం ట్రై చేసినాం వచ్చినవి కూడా తీసేసుకునే సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ఉంటే నేను అవతల స్టూడియోలో పోయి ఏం పాడతాడు పిల్లగాడు కొత్త కదా నెక్స్ట్ టైం అవకాశం ఇద్దాంలే పిలిచి ఇది నేను పాడేస్తా అని చెప్పితే నా చెవులారా నేను విని వాళ్ళు రాస్తున్నప్పుడు వాళ్ళు పాడుతున్నప్పుడు బయట గేట్ దగ్గర నిలబడి అంటే దర్వాజా దగ్గర నిలబడి అవకాశం ఇస్తారేమో అని చూసి వాళ్ళు ఇచ్చే కొంతమంది ఎట్లుంటుంది అని అంటే మనకి ఇంత దొరకంగానే ఇంత ఎంజాయ్ చేస్తారు ఓకే చూపించుకోవడం కూడా అట్నే ఉంటుంది వాళ్ళు నన్ను హేళన చేసిలని కాదులే కానీ వాళ్ళ విధానం అట్లుండే అది నాకు నచ్చలేదు మనసు చాలా బాధ అనిపించింది బాగా బాధ అనిపించింది అప్పుడే ఫిక్స్ అయినా హ్యాపో ఎవడు నాకు అవకాశం ఇచ్చేది ఏంది ఎట్లాగూ నేను రాసే స్కిల్ నాకుంది ఓకే నేను ఒక 8 పాటలు అనుకుంటా అని స్టార్ట్ చేసుకుంటా రాస్తా 7కైతే ఆడికైతుంది నేనే ఒక ఆల్బమ్ ప్లాన్ చేసుకుంటా అని చెప్పి ఫిక్స్ అయ్యి అట్లా పుట్టుకొచ్చిన ఆలోచనలు అవి అట్లా వచ్చిన దాంట్లో వచ్చిన పాటనే అప్పటికే మానుకోట పాట రాసి ఉన్నాను నేను మానుకోట గడ్డ మీద ఓకే మానుకోట గడ్డకు వందనం మానుకోట గడ్డకు వందనం రణం చేసిన రాళ్లకు వందనం జనమెత్తిన పిడికిళ్ళ కొందనం జనమెత్తిన పిడికిళ్ళ కొందనం జై తెలంగాణమే అందరం ఒక పాట రాసుకున్నా
బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒక పాట రాసిన. ఉమ్, ఇట్లా ఒక 8 పాటలు పెట్టుకొని ఉమ్. మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇట్లా ఆల్బమ్ చేయాలి పైసలు ఈ 8 పాటల్ని దగ్గర పెట్టుకొని రికార్డ్. ఇది అంటే మీరు ఇందులో బాబాసాహెబ్ గురించి ఏం రాశారు, అంబేద్కర్ గురించి? అంబేద్కర్ అందుకో వందనమయ్యా, మా వెలివాడల ఉదయించే సూర్యుడివయ్యా, నువ్వు ఎగిసే పోరు కెరటం కోరావు కొత్త సమాజం, రాజ్యాంగ నిర్మాత రమణీయం నీ చరిత, అంబేద్కర్ అందుకో వందనమయ్యా. ఈ పాట, ఇవి 8 పాటలు పెట్టుకొని మా నాన్న దగ్గర పోయి నేను ఇట్లా ఆల్బమ్ చేయాలనుకుంటున్నా, ఇంత ఖర్చు అవుతుంది నాన్న అంటే, మా నాన్నకు బాగా నమ్మకం నా మీద. స్టిల్ నమ్మకం, నేను పాడాలి. మా నాన్నకు అప్పటికే ఒక కోరిక, సీడీ మీద నా ఫోటో చూడాలనేది మా నాన్న కోరిక. ఈ మనకప్పుడు సీడీలు ఉంటుండే, డివిడి ప్లేయర్ సీడీ కవర్ ఉంటుండే, ఆ కవర్ మీద నా ఫోటో చూడాలని మా నాన్న కోరిక. పైన ఫ్రేమ్ వేస్తారు కదా. ఆయన 60,000 రూపాయల చిట్టి లేపి దాంట్లోకి వెళ్ళి 40,000 రూపాయలు నాకు ఇచ్చి, అప్పుడే ఆ రోజుల్లో ఇచ్చి చేస్తే, నా ఫ్రెండ్ అజయ్ ఖమ్మంలో ఉంటాడు, అజయ్ నాగన్న, అరుణోదయ నాగన్న ఐడియా ఉంది కదా, వాళ్ళ అబ్బాయి అజయ్, నేను, అక్కడ తమ్ముళ్ళు హుస్సేన్ వీళ్ళంతా ఉంటారు. అందరితో కలిసి ఖమ్మంలో కొంత స్పాన్సర్షిప్ వెతుక్కొని కాకి భాస్కర్ అన్న అని స్పర్శ హాస్పిటల్ ఆ అన్న కొంతమందికి చెప్తే అట్లా 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 దాన్ని ఆల్బమ్ రిలీజ్ చేసిన. అప్పుడు ఖమ్మం రిక్కబజార్ హై స్కూల్లో రిలీజ్ చేసిన. దాని ప్రభావం ఎంతవరకు చూపించిందన్న? చాలా ప్రభావం చూపించింది. అట్లా అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ, నువ్వు అడిగినట్టు 2 రాష్ట్రాల్లో అందరూ గుర్తుపడుతున్నారు అని అంటే, ఎక్కడి నుంచో కాల్స్ వస్తాయి నాకు, ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కాల్స్ వచ్చి, అన్న మీ పాట విన్నాం చాలా బాగా అనిపిస్తుంది, ఈ లిటరల్లీ బాల్యం పాట గురించి, నాది నాది అంటావు, గౌడన్న పాట గురించి, ఇంకా చాలా పాటలు ఉంటాయి. అన్ని పాటల గురించి కొంతమంది ఫోక్ సాంగ్స్ చూసి ఫోన్ చేస్తారు, సిటాపట సినుకులకు ఏడదిన్నోరో రాత్రి పాట చూసినావు అన్న, బాగా యాక్టింగ్ చేసినావు, మంచిగా ఉంది నీ పాట. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అరే నా పాట ఆ స్థాయి దాకా పోయిందా, ఇంతమంది నన్ను గుర్తుపడుతున్నారు కదా అంటే, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా ఎక్కడికి వచ్చినా. కానీ విచిత్రం, అందరూ పాటలు రాస్తారు, చాలామంది కళాకారులు అందరూ పాడతారు, అందరూ రాస్తారు, కానీ మీ దగ్గర ఒక స్పెషాలిటీ ఉందన్న. నేను అది గమనించిన ఏందనంటే, మీరు రాసినప్పుడు మీరు జానపదాన్ని ఇన్వాల్వ్ చేస్తారు, సామాజికాన్ని నేపథ్యాన్ని ఇన్వాల్వ్ చేస్తారు, రాజ్యాంగం గురించి ఇన్వాల్వ్ చేస్తారు, జీవిత సత్యం గురించి ఇన్వాల్వ్ చేస్తారు, అన్ని కమ్యూనిటీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. అవును, అంటే అదొకటి స్పెషాలిటీ చూసిన. అంటే ఒక్క జానరే ఎందుకు రాయాలి అనేది నా ఒపీనియన్, అన్ని జానర్స్ టచ్ చేయాలి కదా. ఓకే, అట్లా రాసిన పాటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫిలాసఫికల్, మీరు చెప్పినట్టు ఫిలాసఫికల్ కావచ్చు, ఫోక్ జానర్ కావచ్చు, సామాజిక నేపథ్యం కావచ్చు, కాలం పాట తీసుకుంటే టైం వాల్యూ, సినిమా పాట, రుద్రంగిలో టైటిల్ సాంగ్ రాసిన నేను, జగపత్ బాబు గారి సినిమా. ఓకే, రస్మాయన ప్రొడ్యూసర్. ఆ సినిమాకి నేను టైటిల్ సాంగ్ రాసిన, కైలాష్ ఖేర్ పాడింది ఆ పాట. ఏం పాట అన్నది? అదే రుద్రంగి అనే దాంతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, టైటిల్ సాంగ్ అది. మంచి రసమైన చేసిందా? ప్రొడ్యూసర్ రసమైన, డైరెక్టర్ వచ్చి అజయ్ సామ్రాట్ అని అన్న. అన్ని జానర్స్ టచ్ చేయాలనేది. అంటే మీరు మొదటగా పాడిన రాజకీయ పాట ఏదైనా రాసింది కావచ్చు, పాడింది కావచ్చు, అంటే పాలిటిక్స్లో ఎవరి కోసం ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారు, ఎన్ని రాశారు? పొలిటికల్గా అయితే చాలామందికి అప్పుడు 2014 టైంలోనే నేను పొలిటికల్ సాంగ్స్ రాయడం స్టార్ట్ చేసిన. 14 ఎలక్షన్స్ అప్పుడు, 14 కంటే ముందు 9 ఎలక్షన్స్ అప్పుడు ఎవరెవరికు రాసినాం. అవన్నీ గుర్తుండవులే కానీ కొన్ని పాటలు పొలిటికల్గా నాకు నిలబడిపోయే పాటలు, నాకు పేరు తెచ్చిన పాటలు కొన్ని ఉన్నాయి. ఓకే, అది రామన్న పాట కావచ్చు, కేటీఆర్ గారిది, కవితమ్మ పాట. ఓకే, రామన్న పాట మీరు రాసిందా? ఆకలి కడుపులకు. అవునా? ఓకే, ఇది చాలా మందికి తెలియదు. నేనే రాసిన పాట అది. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై, ఆపద తీర్చే అండవు నువ్వే కేటీఆర్ అన్నా. ఈ పాట. దీన్ని చాలా మంది నల్గొండ గద్దర్ గారు పాడంగానే వారే రాసి వారే పాడిరేమో అనే అపోహలో ఉంటారు. వాస్తవంగా అది మీరు రాసిరు అనే విషయం నిజంగా నాకు కూడా తెలియదు ఇప్పటివరకు కూడా. అంటే నల్గొండ గద్దర్ నరసన్న ఎవరైతే ఉన్నారో ఆయన రాయడు పాటలు. ఓకే, ఆయనకు రాయరాదు పాటలు, జస్ట్ పాడతాడు అంతే. సింగర్ ఆయన. ఓకే, పొలిటికల్ సాంగ్స్ పాడుతుంటాడు. ఆ పాట, ఆయన పాడిన పాటలు కొన్ని ఉంటాయి నావి, నేను రాసిన పాటలు. నీకు వరుస పెట్టి చెప్తా, అట్లయితే అర్థమవుతుంది.
ఇప్పుడు కేసీఆర్ గారి పాట ఒకటి ఉంటుంది, ఓకే. ఎలక్షన్ బిఫోర్ వచ్చింది అది. మనసున్న మహారాజు కల్వాకుంట్ల చంద్రుడు రాజ్యాన్నే సాధించి సంక్షేమాన్నే నిలిపిండు, పథకాల పండుగనే తెచ్చిండయ్యో మా అయ్య, 10 కాలాలు గుర్తుండే సాయం చేసిండోరయ్య, దండోరేసి నడవాలే దండు గట్టి సాగాలే, గండాలేడబాసెనులే కన్నీళ్ళన్నీ కరిగెనులే, మళ్ళీ మళ్ళీ రావాలే మనసు గల్లా సర్కారే, గులాబీ జెండా ఎత్తాలే గుంపులు గట్టి నడవాలే, అరే మూడోసారి ముచ్చటగా కేసీఆరే కావాలే. ఇది మీరు పాడిన పాట? రాసిన పాట. సారీ, మీరు రాసిన పాట ఇది. నరసన్న పాడి. అవును, నర్సన్న వాయిస్లో ఉంటుంది. ఇంకో పాట, పేదొల్ల పాలిట పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిచినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో, పేదలే నీకు పెద్దలే ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్న అంటేనే పిట్టలా వాలిపోతవే, గులాబీ జెండాల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా, నూరెళ్ళు సల్లగా వర్దిల్లన్నా కల్వకుంట్ల మా తారక రామన్న. ఇది ఏ పరిస్థితులలో వాడాల్సి వచ్చిందన్న కేటీఆర్ గారి పాట? అది రామన్న బర్త్డే కోసం ఆయన బర్త్డేకి నర్సన్నకే వచ్చింది ప్రాజెక్ట్, ఆయన ఎవరో ఇచ్చిండు, నాతో రాయించుకున్నాడు ఈ పాట. ఓకే. ఇది నేను ఇది రాసిన. అంతకుముందు రామన్న పాట. ఇప్పుడు నల్గొండ గద్దర్ గారు పాడే పాటలన్నీ కూడా స్వయంగా వారు రాయరు, ఆయన రాయడు, ఆయన రచయిత. చాలా మంది వారే పాడి రాస్తారనే ఒక అపోహలు ఉంటారు కదా, అందుకే అడుగుతున్నాయి ఈ ప్రశ్న. జనరల్గా వారు పాడంగానే వారే పాడి వారే రాస్తారేమో. అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, చాలా మంది రచయితల పేర్లు కొంతమంది సింగర్లు చెప్పడానికి నిరాకరిస్తారు. ఓకే. చెప్పరు, వాళ్ళు మర్చిపోతారా కావాలని మర్చిపోతారా తెలియదు, కానీ చెప్పరు. సరే, మీకేమనిపిస్తుంది జనరల్గా? కావాలని మర్చిపోతారా అంటారా? కొంత 100% కావాలనే మర్చిపోతారు, కావాలని మర్చిపోరు, కావాలని దాస్తారు. ఓకే. కావాలని దాస్తారు. ఓకే. అంటే సింగర్ పేరు దాస్తే, రైటర్ పేరు దాస్తే సింగర్కి వచ్చే ఉపయోగం ఏంటి, లాభం ఏంటి? అంటే ఇక్కడ ఇది మార్కెట్ అన్న, ఎవరు డప్పు అలవాటు, పొలిటికల్ వ్యవస్థలో కావచ్చు, సమాజంలో కావచ్చు. ఒక పాట, ఇప్పుడు నేను రచయితగా ఒక పాట రాసినప్పుడు నీకేమనిపిస్తుంది? నా పదాలు నేను రాసిన పాట వినగానే ఏం రాసినావు, నా చాలా అద్భుతంగా రాసినావు అని మాట్లాడుతావు. ఆ క్రెడిట్ కూడా వాళ్ళే కొట్టేయాలని చూస్తారు. అంటే నర్సన్న కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పిండు కదా, నేను రాయను అని కూడా చెప్పిండు. కొన్ని ఇంటర్వ్యూలలో ఏం చెప్తాడంటే, మనోడు మనమే చేసినవే అంటాడు. అవును, మనమే చేసినవే అనేసరికి ఏమైందంటే వారెవరు రాసిరేమో అనుకుంటారు, ఆయననే రాసిండు కావచ్చు అని అనుకుంటారు, కానీ ఆయన రాయడు, ఏ పాట కూడా వారు రాయరు. ఓకే. మీరు మీ పాటలు నల్గొండ గద్దర్ అన్న పాడినవి, మీరు రాసిన పాటలు ఎంతవరకు వాడి ఉండొచ్చు అన్న ఈ పాట? ఒక 10-12 ఉంటుంది నాకు తెలిసి. నేను రాసిన పాటలు, ఆయన పాడిన పాటలు ఒక 25-30 పాటలు ఉంటాయి. 30 పాటలు మీరు రాసినవి వారు పాడిర్రా? 30 పాటలు? ఇది ఎవరికి తెలియదు అన్న, ఇది నిజం. ఆయన బాగా నా పాటలు, ఆయన పాడిన పాటలు బాగా హిట్ అయిన పాటలు అని అంటే కేటీఆర్ పాట ఆకలి కడుపులకు, పేదోళ్ళ పాలిట, కవితమ్మ పాట ఉంటుంది, అదరని బెదరని రక్తమది నడవదురాట, అది మీరే రాశారు. నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట, నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరిచితిరా, ఉప్పెన తీరుగా వస్తదిరా కాసుకోండికా, పిడికిలు ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా, మీ అర్పులు బొబ్బలు డబ్బాల మోగేరాలేరా. ఇది నేను రాసిందే, ఆయన పాడిందే. హరిశన్న పాట ఒకటి ఉంటుంది, సింగం సిగమెత్తుకొని సిద్ధమైనదో, సిద్దిపేట గడ్డను పాలిస్తూ ఉన్నదో, 6 అడుగుల అభివృద్ధి కెరటమైనడో, అభివృద్ధిలో అడుగడుగున బలగమైనడో, ఉద్యమాల సూర్యుడు పోరాట ధీరుడు, ఉద్యమాల సూర్యుడు పోరాట ధీరుడు, ఓటమెరుగని జన నాయకుడే ఇతడురా హరీశన్న, అరే హరీశన్న దండాలే అండగుండాలే, గరీబోళ్ళ తరపున నువ్వే ఉండాలే, మా హరీశన్న దండాలే, కడుబీదల కుండల కడుబీదల గండాలు తొలగిపోవాలి. ట్రెమెండస్ అన్న. అసలు వాస్తవంగా చెప్పాలంటే గద్దరన్న వాయిస్ కంటే మీ వాయిస్ పాడితేనే చాలా ట్యూన్ అద్భుతంగా ఉంది, అది నిజంగా చాలా బాగుంది. అంటే ఆయన వాయిస్ బాగుంటుంది, అంటే ఆ పాటలకు ఆయన వాయిస్ యాప్ట్ అవుతుంది. కానీ వాస్తవంగా మీరు ఇంత కష్టపడి ఇంత ఆలోచించి ట్యూన్ని మీరు జోడి ఇచ్చుకుంటూ రాస్తారు కదా, అంటే కొన్ని సందర్భాలు మీ ఒక్కరి గురించే కాదు, ఈ రైటర్ అనే వ్యక్తుల పేర్లు పెద్దగా ప్రమోట్ కాని సందర్భాలలో
స్వయంగా రాసిన మీలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంటుంది అన్న? బాధ అనిపిస్తుంది అన్న, చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి స్టూడియోలోకి వచ్చి చెప్పాలనిపిస్తుంది. ఓకే. అంటే ప్రసాద్ అన్న బాధలో ఉన్నాడా ఇప్పుడు? లే, అంటే బాధలో ఉన్నాను అంటే నాకు తెలిసిపోతుంది అన్న, నేను రాసినా అని చాలా మందికి తెలిసిపోతుంది. ఎందుకనంటే నేను సోషల్ మీడియా మాధ్యమాల్లో నాకు సొంతంగా 7-8 యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. 2015 నుంచి నేను యూట్యూబ్ ఫీల్డ్లో ఉన్నా. నేను ఎట్లా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలుసు, నా పాటని ఆ ట్రిక్స్ అన్ని నాకు తెలుసు. చాలామంది కాకపోతే కొంతమంది చెప్పుకోలేని పరిస్థితులలో ఉంటారు, చెప్పుకోలేరు. ఇంకొకటి ఏంటనంటే ఇంత సోషల్ మీడియా మాధ్యమాల్లో నేను యాక్టివ్గా ఉన్నా, నేను ప్రమోట్ చేసుకున్నా, ఇలాంటి కొన్ని పాటలు చాలా మందికి తెలియకపోవడం బాధాకరం. ఉదాహరణకు నాకే తెలియదు మీరు రాసిన విషయం, అది బాధాకరం. అంటే వాళ్ళు చెప్పరు, రచయిత పేరు చెప్పరు, చెప్పడానికి వాళ్ళకు మనసు రాదు. నెక్స్ట్ చెప్పితే చెప్పినా కదా ఇందాక, ఇది వ్యాపారం అని. ఏమైపోద్ది చెప్పడం వల్ల, అరే ప్రసాద్ రాసిండు కదా, ట్యూన్ ఆయనే చేసిండు కదా, డైరెక్ట్ ఆయననే కాంటాక్ట్ అయితే అయిపోతుంది కదా, మనం ఇచ్చే డబ్బులే 4-5 లక్షలు ఈయన కిందకి ఇవ్వాలి, ఆయనకి ఇస్తే అయిపోతుంది కదా అనే కాన్సెప్ట్లో ఉంటారు కొంతమంది. సరే అన్న, మీరు రాస్తారు, వారు పాడతారు. అయితే మనం మార్కెట్లో ఒక అందరికీ తెలిసిన విషయమే, గదరన్న అనే వ్యక్తి ఒక పాట పాడితే మినిమం 3-4 లక్షలు తీసుకుంటాడు. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళ పరిస్థితులను బట్టి తీసుకుంటాడు, డబ్బులైతే పక్కా తీసుకుంటాడు అనేది అయితే ఉంది. తీసుకుంటాడు. మరి అందులో వారు పాట పాడినందుకు, మీరు రాసినందుకు మీకు ఏమైనా ఇస్తారా అన్న? మీకు ఏమైనా పర్సంటేజ్ ఉంటుందా? ఎట్లా ఇస్తాడు. అంటే నాకు తెలిసి నేను ఆయనకు పాటలు రాయడం బంద్ చేసి మొన్న ఎలక్షన్స్ బిఫోర్, అంటే సంవత్సరం అవుతుందా? సంవత్సరం అయింది. ఆయనకు రాయట్లేదు పాటలు నేను. ఓకే. అంతకుముందు నాకు ఇచ్చేటోడు 40-50 వేలు. ఎందుకు మానేయాల్సి వచ్చింది? ఇక అంటే నేను కొంచెం బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో బిజీ ఉన్నా. వారు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గానే పాటలు పాడమంటే పాడతారు కదా? అన్ని పార్టీలకు పాడతాడు కదా, అన్ని పార్టీలకు పాడతాడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఇంకొక రైటర్తో రాయించుకోవాలని ఫిక్స్ అయిండు. నేను అడగను కదా, నాకు ఇయ్యన్న నేను ఎందుకు అడుగుతా? ప్రసాద్ అన్నకు, నల్గొండ గద్దర్ అన్నకు ఎక్కడ చెడింది మార్కెట్లో అంటే ఏం చెప్తారు? చెడలేదు, చెడిపోయింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నా అవసరం ఉన్నప్పుడు నాతో రాయించుకుంటారు, నా అవసరం తీరిపోయినప్పుడు ఇంకొకరితో రాయించుకుంటారు. అది నేను రచయితగా ఆయనకు ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి ఆయన ఇష్టం ఉన్న రచయితతో రాయించుకోవచ్చు, అది ఆయన స్వేచ్ఛ, కాదని మనలేము. కానీ నాకే ఇయ్యమని అడిగే హక్కు నాకు లేదు. నేనెందుకు అడుగుతా? నాకు అవసరం లేదు. నేననే కాదు, నా తోటి రచయిత ఎవరైనా అడగరు. నాకు అని కొట్లాడిపోయి అడగాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరితో రాయించుకోవాలంటే ఆయనతో రాయించుకుంటారు. ఒకప్పుడు నచ్చిన మీరు వారికి ఇప్పుడు మీరు ఎందుకు నచ్చలేరు అంటున్నా? మీ దగ్గర పాటలు ఎందుకు వస్తలేవు అంటున్నా? నా దగ్గర పాటలు ఎందుకు రాస్తలేవు అంటే నేనే రాయట్లేదు. అదే ఆ కారణం ఏంటో చెప్తే ఓపెన్ అయితే లేరు మీరు. ఓపెన్ అయ్యేది ఏం లేదన్నా. నాకు ఇప్పుడు ఆయన ఒక పాట పాడితే 4 లక్షలు 5 లక్షలు డిమాండ్ చేస్తాడన్న. వాస్తవం, ఇది అందరికీ తెలిసింది. నేను రాస్తే నాకు మినిమం ₹1,00,000 ఇవ్వాలి. అవును అని నేను అడుగుతా. ఇవ్వాల్సింది. ఇవ్వనప్పుడు రాయను. ఓకే, అంతే. ఆ పాట క్రెడిట్ మొత్తం మీకు వస్తున్నప్పుడు మీకు ₹1,00,000 ఇవ్వడంలో వాళ్ళకున్న ఇబ్బంది ఏంది? సో నేనేం చేసిన, రాయించుకుంటాడు, లేకపోతే లేదు. వేరే వాళ్ళకు గదే ₹1,00,000, 2 లక్షలు, 50,000, 30,000 ఇచ్చి రాయించుకొని ఇబ్బంది ఏం లేదు. మాట్లాడతారా గద్దర్ అన్న మీరు? ఇప్పుడు ఇద్దరు సత్సంబంధాలు ఉన్నాయా, తెగిపోయినాయా? ఉన్నాయిలే కానీ ఓకే మాట్లాడుకుంటాం. కానీ రాయను, లైఫ్లో రాయను ఆయనకు పాట. లైఫ్లో రాయరా? లైఫ్లో వారితో మాట్లాడరా? మాట్లాడతా కానీ జీవితంలో ఇంకా రాయరు. జీవితంలో ఆయనకు పాట రాయను. ప్రసాద్ అన్న మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు, జీవితంలో మానుకోట ప్రసాద్ అనే వ్యక్తి నల్గొండ గద్దర్కి ఏ పాట రాయడు? రాయను. ఆన్ రికార్డ్ మళ్ళీ ఆన్ రికార్డ్ చెప్తున్నా, పూర్తి స్వేచ్ఛతోటే చెప్తున్నారు. అవును, నేను రాయను ఆయనకు పాట. ఎందుకు ఇంత పెద్ద మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రాయనన్న అంతే. ఇప్పుడు నువ్వు ఉన్న ఎగ్జాంపుల్కి నేను ఓపెన్ అవుతా. ఇప్పుడు నువ్వు నాతో పని చేయించుకుంటున్నావు, నీకు ₹100 వచ్చినప్పుడు నాకు ₹20 ఇచ్చి పని చేయించుకున్నావు, తప్పేముంది? ₹20 పని ఇంకో అతనికి పోయినాయి, ₹10 ఇంకో అతనికి పోయినాయి, ₹50 నీకు మిగిలినాయి. కానీ నీకు 200 వచ్చినప్పుడు నాకు కూడా అంతే భాగం ఇవ్వాలి కదా. నన్ను పక్కకు పెట్టి నువ్వు ఇంకొకరితో పోయే అవకాశం ఎక్కడిది? అదే ఇప్పుడు నీకు ఇక్కడ ఎగ్జాంపుల్ అన్న, ఇదే రామన్న పాట రాసినప్పుడు నాకు 30,000 ఇచ్చినావు నువ్వు రాయనీకే. ఎలక్షన్స్ వచ్చేసరికి ₹1,00,000 ఇచ్చి ఇంకో రచయితతో రాయించుకున్నావు నువ్వు. నీ కష్టాల్లో ఉన్నా నేను, నీకు నువ్వు 4,000 ఇస్తే పాట రాసిన నేను, 40,000 ఇస్తే పాట రాసిన నేను కదా. ఎవరు లేనప్పుడు ఉన్నా నేను. మరి నీకు 4 లక్షలు వచ్చినప్పుడు నాకు 1,00,000 ఇచ్చి రాయించుకోవడానికి నీకేమైంది? నువ్వు ఎవరినో ఒక రచయిత పాపం పేదోడు బాగుపడ్డాడు, వాడు బాగుపడాలి కాదని నేను అన్న, అంత తప్పేం లేదు. నువ్వు నన్ను కూడా బాగు చేయొచ్చు కదా అంటా నేను. అంటే నీకు
తక్కువ డబ్బులు వచ్చిన టైంలో నీ ఎమ్మటి నిలబడ్డా కదా, నేను ఇద్దరం ఒకటే కార్లో జర్నీ చేసినాం, షిఫ్ట్ రెడ్ కలర్ కార్లో జర్నీ చేసి ఒక నాయకుని దగ్గరికి పోయిన తిరిగిన రోజులు ఉన్నాయి, మనం కలిసిన రోజులు కలిసి తిరిగిన రోజులు ఉన్నాయి, కలిసి తిన్న రోజులు ఉన్నాయి. అది నాకు మండదా, కోపం రాదా? అంటే ఈ కారణం ఏమై ఉంటుంది అంటే సోషల్ మీడియాలో ఒక్కసారిగా హైప్ రావడంతో మిమ్మల్ని వదిలేయడం ఇది ఒక కారణం అనుకోవచ్చా? అంతే అంతే. వాస్తవానికి అయితే ఆయనకి ఏమనిపించిందో తెలియదన్నా. నేను అడగలేను, నన్ను ఎందుకు పక్కకు పెట్టినావు, నా పాటలు నువ్వు ఎందుకు నాతో ఎందుకు రాయించుకుంటలేవని నేను అడగా. ఎందుకంటే నాకు కావాల్సినంత పని నాకు ఉంది, నేను చేసుకోవాల్సినంత పని నాకు ఉంది. నాకు సొంతం యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నాకు బయట ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ నుంచి పాటలు వస్తాయి, పొలిటికల్ లీడర్స్ నుంచి పాటలు వస్తాయి. నేను చాలా పాటలు నల్గొండ గద్దరన్న పాడాలి అని నా దగ్గరకు వచ్చిన ప్రాజెక్టులు కూడా అంటే మీ ఇప్పుడు ఆవేదన ఏందన్నా గద్దరన్న మిమ్మల్ని పాటలు అంటే ప్రాజెక్ట్ ఇవ్వడం మర్చిపోయిందని మీ ఆవేదనలో, లేదంటే భవిష్యత్తులో ఎప్పుడు రాయననే అంత పెద్ద మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దేనికి ఇది సంకేతం అంటే నేను అనేది ఏందనంటే, నీకు ఒక ఎగ్జాంపుల్, ఇదే నల్గొండ గద్దరన్న వచ్చి ప్రసాద్ మనం మళ్ళీ కలిసి పనిచేద్దాం, నువ్వు అడిగిన దగ్గర కాకుండా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తా అని చెప్పే పరిస్థితులు వస్తే అప్పుడు ఏం చేస్తారు మీరు? రాయను. అదేందన్నా? నేను మొండోని. ఓకే, నేను మొండోని కాబట్టే ఇవన్నీ చాలా ఒడిదొడుకులు దాటుకొని ఈడి దాకా వచ్చి నిలబడ్డా నేను. నాకు మాన్కోట ప్రసాద్ అనే పేరు ఉత్తిగేం రాలే. ఓకే, నేను చాలా మొండోని, మా నాన్నతో ఫైట్ చేసి, మా అమ్మతో ఫైట్ చేసి, కుటుంబంతో ఫైట్ చేసి, నేను చేసుకున్న పిల్లే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. నేను గౌడు, నా భార్య ఎస్సీ మాదిగా, ఊరందరితో ఫైట్ చేసి చేసుకున్నా నేను. ఓకే, అంత మొండోని నేను. అంటే భవిష్యత్తులో నల్గొండ గద్దర్ గారి పాట రాయని ఫిక్స్ అయిపోయారు మీరు? రాయను నేను. అంటే నాకు నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక నాయకుడు వచ్చి నాకు పాట కావాలి, నల్గొండ గద్దర్ పాడాలి అన్నాడు అనుకో, నేను పాట రాస్తా భయ్. ఆయనతో మాట్లాడుకోవాల్సింది మీరు, పిలుచుకోవాల్సింది మీరు, స్టూడియోకి రప్పించుకోవాల్సింది మీరు. దగ్గర ఉండి నేను స్టూడియోలో ఉండి మ్యూజిక్ చేయిస్తా. ఆయన పాడుతున్నప్పుడు ఆ పదాలు ఏమన్నా తప్పులు పోతే చెప్తా. కానీ స్వయంగా ఆయన రాయమంటే స్వయంగా ఆయనకు పాట రాయను. ఓకే, ఇది మాత్రం ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే మీరు రాయరు? రాయను, అసలే రాయను. ఆయన ₹1,00,00,000 ఇచ్చిన రాయను. ఇదంతా చూస్తుంటే మీ ఇద్దరికి ఏదో తీవ్రమైన వివాదం జరిగిందేమో, మా మనస్పార్థాలు వచ్చినాయో ఇద్దరికైనా? లేదన్నా, మనస్పర్ధలు రాలే, మనసు బాధపడ్డది అంతే. ఈ రెండింటికి తేడా ఏందన్నా? మనస్పార్థం ఏంటి? మనస్పర్ధలు ఏందనంటే, ఇప్పుడు నువ్వు నేను గొడవ పెట్టుకోవడం, నీ మీద నేను బయట చాడీలు చెప్పడం, నా మీద నువ్వు చాడీలు చెప్పడం, ఇది మనస్పర్ధలకు సంబంధించిన విషయం. నువ్వు నన్ను హట్ చేసే విధంగా ప్రవర్తించడం అనేది మనసు బాధపడదు. సరే, హట్ చేసింది తన తప్పు తను తెలుసుకొని మళ్ళీ కలిసి పని ఆయన నా వల్ల హట్ అయిందా, ఆయన వల్ల నేను హట్ అయినా, మొత్తానికి అయితే చెడింది అంతే. ఇక ఓకే, భవిష్యత్తులో ఇది ఎక్కడ కలిసే ప్రయత్నం లేదు? మొత్తానికి ఒక 30 పాటలు మీరు పాడిచ్చిరు అనే సంగతి వాస్తవంగా మీ అభిమానులకు తెలియదు. పాడిచ్చుడు మీన్స్ ఆయన తెచ్చుకున్న ప్రాజెక్ట్లే రాసిన. నా ఛానల్కి ఆయన జై భీమ్ పాట పాడిండు. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులేరమ్మ, ఒక వాడకు మాత్రమే పరిమితమాయే, ఈ పాట. జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం, మాకెందుకు మాది కాదు ఈ నినాదం అని అవగాహన లేకున్నది కొంత సమాజం. అరే రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని తెలువని అవివేకుల దేశం, జీవితాన్ని దారవోసినాడు రమణకై. ఈ పాట నేను రాసిందే, ఆయన పాడింది నా ఛానల్, వేకో ప్రొడక్షన్లో ఉంటుంది. ఓకే, మంచి హిట్. అవును. నేను అనేది ఏంటంటే అన్న, నల్గొండ గద్దరన్న నాకు శత్రువు కాదు. ఓకే, నల్గొండ గద్దరన్నకు నేను శత్రువుని కాదు, నాకు అన్ననే ఆయనే. ఓకే, నేను ఇప్పటికీ కలిసినప్పుడు నమస్తే అన్న అంట, నమస్తే రా బాగున్నావా అంటాడు, మంచిగానే మాట్లాడుకుంటాం. బట్ నీకు ఎక్కువ లాభం చేకూరే టైంలో నన్ను పక్కకు పెట్టినవు అనేది ఏదైతే ఉందో అది నాకు నచ్చలేదు. అది స్వార్థం అని అంటారు. స్వార్థం నాకు నచ్చలేదు. అంటే కష్టాలలో ఉన్న వాళ్ళని మర్చిపోవడం అని అంటే నిజంగా స్వార్థమే అంతే. ఎన్నెళ్ళ సావాసమన్నా మీది నల్గొండ గద్దర్ గారిది? మామూలుగా నల్గొండ గద్దర్ అన్న నాకు 2014లో పరిచయం. అంటే 14 కంటే ముందు ఉద్యమంలో నేను నల్గొండకు పోయినప్పుడు అక్కడెక్కడ చూసి బాగా, నువ్వు బాగా డ్యాన్స్ చేస్తావురా, బాగా పాడుతావురా, వేదిక మీద అటు ఇటు దునుక్కుంటూ పాడుతావురా, బాగా అభిమానించేవాడు. నేను ఓంకార్ నగర్లో చిన్న రేకుల షెడ్లో ఉండేటోడిని. ₹1000 రెంట్ నాది ఇల్లు. ఓకే, ₹1000 రూమ్ రెంట్, ఒకటే సింగిల్ రూమ్. ఆ నుంచి ఆడికి వచ్చిండు, నా ఇంటికి వచ్చిండు. అక్కడి నుంచి ఆయన కార్లు చాలా జర్నీ చేసినాం. అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా ఉన్నారు, ఇప్పుడు వాటికి సంబంధించిన పాటలు రాస్తున్నారు, అట్ ది సేమ్ టైం పాడుతున్నారు. అవును. ఎక్కడన్నా బహిరంగ సభలు ఉన్నప్పుడు కూడా నిర్విరామంగా స్పీచ్లు ఇస్తూ ఉన్నారు. స్పీచ్ ప్రోగ్రామ్ మనదే ఉంటుంది. నేను సందీప్ అని మా ఫ్రెండ్ ఇద్దరు ఉంటాం, మేమే. అంటే బీఆర్ఎస్ పార్టీలో సాయిచంద్ గారు బీఆర్ఎస్ పార్టీని పోగొట్టుకున్న తర్వాత
పార్టీ సాయిచంద్ గారిని పోగొట్టుకున్న తర్వాత ఇక వాళ్ళ ఎవరు ఆ లోటును భర్తీ చేస్తారనే ఒక ప్రశ్నార్థం కొంతవరకు ఉంటుండే. తర్వాత సందీప్ అన్న పేరు కానీ మీ పేర్లు ప్రధానంగా వినిపించడం, మళ్ళీ ఇప్పుడు రసమైన మళ్ళీ ఓడిపోయి మళ్ళీ గోసి గొంగడేయడం, ఇదంతా అంటే దాని సాయిచంద్ గారు లేని లోటును మీరు తీరుస్తారనే నమ్మకం బీఆర్ఎస్ పార్టీలో అయితే కొంతవరకు వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది మీకు? వచ్చింది నువ్వే చెప్పాలి. అంటే కార్యకర్తలలో వాస్తవంగా, ఎందుకంటే మీరు పోరాటం అనేది కొత్త కాదు, లచ్చమ్మ పాటలు పాడడం కాబట్టి ఇప్పుడు వస్తున్న దాంట్లో మూమెంట్ బట్టి తీసుకోవడం, ఇటువంటి దాంట్లో బీఆర్ఎస్ అభిమానులు మిమ్మల్ని అభిమానిస్తారు వాస్తవంగా. ఎట్లా ఉందన్న ఆ పరిస్థితులు ఎట్లున్నాయి? ఆ పరిస్థితులు అంటే సాయి చంద్ అన్నంత గాత్రం అయితే నాది కాదన్న, నేను లిటరల్లీ ఒప్పుకుంటాను. అవును అవును. నేను ఆయన స్థాయిలో పాడలేను, రాస్తా మంచి పాటలు అయితే రాయగలుగుతా, కానీ ఆయన స్థాయిలో పాడలేను. ఆయన లేని లోటును పూడ్చడం అనేది అసాధ్యం. అది అంటే నా టాలెంట్ ఎంత ఉంది, నేను ఎంతవరకు జనాలను మెప్పించగలను అనేది నాది, ఆడి వరకే చూసుకుంటాను. సాయిచంద్ గారు మీకు ఎన్నేళ్ళుగా పరిచయం ఏందన్న? వారిలో గొప్పతనం ఏంటంటే ఏం చెప్తారు మీరు? సాయి చంద్ అన్న నాకు 2009లో పరిచయం అన్న. ఓకే. 9 నుంచి 14 వరకు 15 వరకు కలిసి జర్నీ చేసినాం మేము. ఆల్మోస్ట్ 14-15 వరకు కలిసి జర్నీ చేసినాం. ఇక తర్వాత నేను ఇటు బంజారాయిల్స్కి వచ్చేసిన, అన్నేమో అక్కడ గుర్రంగూడలు ఉంటాడు, కొంచెం గ్యాప్ వచ్చింది. ఏదైనా అప్పుడప్పుడు ఫోన్లలో అంతే, అంతవరకు. కానీ కలిసి జర్నీ చేయడం అనేది విషయాన్ని పక్కకు పెడితే కలిసి బతికినాం అనొచ్చు. ఓకే. 9 నుంచి 15 వరకు కలిసి తిరిగినాం, కలిసి తిన్నాం, కలిసి ఆడినాం, కలిసి పాడినాం. చాలా అంటే సామాజికంగా పాటలు రాసే మానుకోట ప్రసాద్ అన్న టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అంత ఆకర్షితులైండు అని అంటే, నేను తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఇది ఎవరికి తెలియదు. 2009 అంటే నాకు నేను లిటరలీ తెలంగాణ మలిదశ ఉద్యమం 2009లో స్టార్ట్ అయినప్పటికంటే ముందు నుంచే మా ఊర్లో మా ఇంటి మీద టీఆర్ఎస్ పార్టీ జెండా కట్టినాను. అప్పటి నుంచే? ఓ గ్రేట్. అసలు చిన్నగున్నప్పుడే నేను జెండా కట్టిన. ఓకే. మానుకోట ఉద్యమం జరిగినప్పుడు మా ఊళ్ళో రైలు పట్టాల మీద పోయి చేయడం ఇవన్నీ జరిగినాయి. ఇక అక్కడి నుంచి సాయి చంద్ అన్నతో ప్రోగ్రామ్స్ చేయడం, ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వేదికలు హరీష్ అన్నతో ప్రోగ్రామ్స్ చేసేది కదా. సో ఆ వేదికల మీద బాగా నా ముద్రే మానుకోట ప్రసాద్ సాయి చంద్ మనిషి, మానుకోట ప్రసాద్ సాయి చంద్ మనిషి, ఇట్లా ముద్ర పడిపోయింది నాకు అప్పట్లో. ఆయన మటే ఉండేది. సో ఆ బాండింగ్ అంతే. అప్పటి నుంచి కేసీఆర్ సార్ అంటే అభిమానం, పార్టీ అంటే అభిమానం. ఎందుకు ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన దాదాపు 2 నెలల తర్వాతనే అనుకుంటా, అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్న మూమెంట్లో ఆ ఒక పాట మీరు రాసి పాడారు కదా, పోరాటం అనేది కొత్త కాదు అనేది. ఎందుకు పాడాలనిపించింది అసలు పాట? అసలు అంటే మా నాన్నమ్మ పేరు లక్ష్మమ్మ. ఓకే. ఇక్కడ కూడా కలిపేసిరా? ఓకే. మా నాయనమ్మని చూడలేదు నేను. ఓకే. మా నాన్న చిన్నప్పుడే చనిపోయింది మా నాయనమ్మ. ఓకే. ఒక్క నిమిషం. పర్లేదు, మాట్లాడాను, సైలెంట్లో పెడతా. మా అమ్మ ఉండి నాకంటే ఎక్కువ మా అమ్మ బాధపడుతుంది. ఓకే. కేసీఆర్ గెలవపాయే కదరా, ఎట్లా ఏమో, ఏం చేస్తారో ఏమో, ఎట్లుంటుందో ఏమో, ఏం జరుగుతుందో ఏమో. కొంత ఆ టైంలో కొన్ని జరిగినాయి నా మీద. అంతకంటే ముందు నేను బీఆర్ఎస్ పార్టీ వేదికల మీద పాటలు పాడడం, బహిరంగ సభలలో పాడడం, అదంతా కొంచెం ఎఫెక్ట్ పడింది. అర్థమైంది. సో మా అమ్మ మా నాన్న భయపడుతుండే. అప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది, పోరాటం అన్నది కొత్త కాదే, ఓ తల్లి లక్ష్మమ్మ. మా అమ్మ అన్న మాటకి మా నాయనమ్మ పేరు పెట్టి రాసిన నేను. పోరాటం అన్నది కొత్త కాదే, ఓ తల్లి లక్ష్మమ్మ, బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లక్ష్మమ్మ, గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లక్ష్మమ్మ, వెనకడుగు వేయక ముందరుంటా నా తల్లి లక్ష్మమ్మ. ఇది ఫస్ట్ మా అన్నతో పాడించిన నేను మా అన్న ఇద్దరం కలిసి పాడినాం. ఓకే. చాలా చాలా అద్భుతంగా పాడారు మీరు. తర్వాత మాటల తిరుపతితో పాడించిన ఈ పాట. ఎట్లన్నా దీనికి ఎవరు ఈ సాంగ్ సంబంధించి ఎవరు చూసారు? అంటే కేసీఆర్ గారితో ఓపెనింగ్ చేపించారు ఎట్లా? లేదు, కేటీఆర్ రామన్న ఓపెన్ చేసిండు, బాల్కా సుమన్ అన్న దీనికి డబ్బులు ఖర్చు కొంతవరకు సాయం. సుమన్ అన్న ఇటువంటి బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు కదా అన్న. సంస్కృతి సంబంధించిన అంశాలు ఉంటే మంచి ఎంకరేజ్మెంట్ ఉంటాయి. ఎట్లుంటుంది మీకు సుమన్ అన్నతో బాండింగ్? మంచిగా ఉంటుంది. పోగానే రిసీవ్నెస్ కానీ అంటే నాకు తెలిసి చాలా సార్లు మానుకోట అనేది అయితే సుమన్ నన్ను. అవునా?
ఏ మానుకోట ఏం సంగతి బాగున్నావు అంటాడు. ఆ పలకరింపులో ఆప్యాయత ఉంటుందా? అంటే ఎట్లా రామన్న గారు ఎట్లా ట్రీట్ చేస్తారు, ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంటుంది. భవిష్యత్తు ఉందని భావిస్తున్నారా ప్రసాద్ గారు టీఆర్ఎస్ పార్టీలో? ఉందనే కదా నా ప్రయాణం చేసి ఉమ్. మళ్ళీ సార్ను ముఖ్యమంత్రి చేయాలి కదా. అంటే ఆ దిశగా కార్యాచరణలు ఉన్నాయా, రూపొందించుకుంటున్నారా? తెలిసిపోయిందన్న జనాలకు కూడా ఇప్పుడు. ఉమ్. మనం చెప్పాల్సిన పని ఏం లేదు. ఓకే, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరే లచ్చువమ్మ అనే పాట కాకుండా ఇంకేమన్నా భవిష్యత్తులో మనం అనుకోట ప్రసాద్ గారి చేతిలో నిండా చూడబోతామా పాటలు? వ్యతిరేకంగా అని అంటే అన్న నేను వ్యతిరేకంగా పాడాలనుకోలేదు, ఉమ్. కానీ ఒక పాట అయితే వస్తుందన్న. ఉమ్. అది రిక్వెస్ట్ చేస్తున్నా నేను. ఓకే, రిక్వెస్ట్ చేస్తున్నా. ఎట్లా, ఏం పాట అది, ఎట్లా ఎట్లా రాస్తున్నారు? అది చేతులెత్తి మొక్కుతా ఓ సారు, జరా కూలగొట్టకయ్యమా ఈ గూడు. ఇదేదో హైడ్రాని బేస్ చేసుకొని చేసినట్టుంది ఇది. ఓకే, కూలగొడుతున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారా? రెండు చేతులెత్తి మొక్కుతా మా సారు, ఆపకయ్య నువ్విచ్చే ఆసర పేరు. ఓకే అన్న, మీరు ఇట్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లైన్లు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఏదన్నా ఇబ్బందులు వచ్చే ఆ పరిస్థితులు ఉంటే దాన్ని ప్రసాద్ గారు ఎట్లా అధిగమిస్తారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఏమన్నా మీ మీద చర్యలు లాంటివి ఏమైనా తీసుకున్నాయి అనుకో, లేదంటే కుట్రపూరితంగా ఏదన్నా వ్యవహరిస్తే దాన్ని అధిగమిస్తామనే మనోధైర్యం ఉందా మీకు? ఇక చేస్తే ఏం చేయలేమన్నా మనం. చేస్తే మనం ఏం చేస్తాం చెప్పు? ఏం చేయలేం. ఎక్కడైనా బెండ్ అయ్యే అంశాలు ఏమైనా? బెండ్ ఏం లేదు, బెండ్ అయ్యే అవకాశమే లేదు. ఓకే, ఛాన్స్ లేదు అది. ఇప్పుడు మీకు ఒక ఫోన్ వస్తుంది అందాదా రాష్ట్ర ప్రభుత్వం పెద్దల నుంచి, ముఖ్యమంత్రి గారు రమ్మంటున్నారు, ఇక నుంచి టీఆర్ఎస్ పార్టీకి వాడాల్సిన అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు, వచ్చి కలవండి, పెద్ద పదవి వస్తుంది, ఆర్థికంగా ఉంటుంది అని చెప్పారు అనుకోండి, మీ నిర్ణయాలు ఎట్లుంటాయి? ఇది ఇది ఇంత సబ్జెక్ట్ ఏదైతుందో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అన్న. అంత సీన్ లేదు. ఎందుకన్నా క్వశ్చన్ అడగగానే నవ్వొస్తుంది మీకు? అంత సీన్ లేదన్న. విషయం ఏంటంటే అసలు అది రాదు, వచ్చినా నేను బెండ్ అవ్వాలి. వస్తే అంటున్నా, రాదన్న వస్తే పోను. ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి అన్న, సీఎం దగ్గర నుంచి ఫోన్ వస్తే పోరా అంటున్నా. ఎందుకు అంత కేసీఆర్ గారి పట్ల అంత అభిమానం మీకు? ఫస్ట్ నుంచి ఉన్నా అని చెప్తున్నా కదన్న. నాకు ఇష్టం కేసీఆర్ సార్ అంటే. ఏంది మీకు ఆయనలో నచ్చే అంశం ఏందనంటే? మంచిగా చేసిండు కదన్న, జనాలకు మంచి చేసిండు. మంచిగా చేసిండా? మంచిగా చేసిండా? మంచి చేస్తే ఎందుకు ఓడిపోతాడు? మంచి చేస్తే ఎందుకు ఓడిపోతాడు అంటే అది జనాల నిర్ణయం అన్న, అది మనం మార్చలేము. వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి వాటికి జనాలు ఆశపడ్డరు. జనాల చేతిలో ఉంటుందన్న ఏదైనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక యూట్యూబర్గా ఒక పాట చేస్తే అది ఫ్లాపా హిట్ అనే నేను కాదు నిర్ణయించేది, జనాలే డిసైడ్ చేస్తారు. ఓకే, ఇప్పటి వరకు పాలిటిక్స్లో ఇంకా భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాటలే మీరు పాడతారు, రాస్తారు, అంతేనా? ఇప్పటివరకు ఎన్ని వాడిరన్నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాటలు? చాలా వచ్చినాయి అన్న, చాలా వచ్చినాయి. అంటే వ్యక్తుల మీద వచ్చిన పాటలు, కవితమ్మ పాటలు కావచ్చు, కేటీఆర్ పాటలు కావచ్చు, కేసీఆర్ సార్ పాటలు కావచ్చు, హరీష్ అన్న పాటలు కావచ్చు, అందులో ఉన్న లీడర్స్ పాటలు కావచ్చు, అవి వచ్చినాయి. అంటే ఇవి ఒక ఎత్తన్న, అవి ఒక కులమానం. కానీ మెయిన్ బేస్ ఏదైతే ఉందో సామాజిక నేపథ్యం, సామాజిక అంశం, సామాజిక స్పృహ ఏదైతే ఉందో అది అట్లనే ఉంది, అది ఎటు పోలేదు, అది అట్లనే ఉంటుంది. ఓకే, దాని లెక్క దాందే. గద్దరన్న గురించి పాట ఎందుకు పాడాలనిపించింది అన్న మీకు? అంటే వారితో మీకున్న సంబంధం ఎట్లా ఉండేది, ఎట్లా? గద్దరన్న మంచి పరిచయం ఉండే అన్న నాకు గద్దరన్నతోనే. పేరు చెప్పగానే ఎమోషనల్ అవుతున్నారు మీరు, వారి పేరు చెప్పగానే. నా కొడుకును ఎత్తుకొని ముద్దాడిండు గద్దరన్న. ఓ, అది గద్దరన్న ఇంకొక 1 yearకి చనిపోతాడు అనే సందర్భం. ఓకే, ఇంకో సంవత్సరం స్టూడియోకి తీసుకుపోయినా నా కొడుకుని. తీసుకొని పోతే వానికి మాటలు వస్తున్నాయి అంతే. అప్పుడప్పుడు మన RRR సినిమా రిలీజ్ అయిందిగా, దాంట్లో కొమురం భీముడో కొమురం భీముడో ఈ పాట ఉంది. ఈ పాటని నా కొడుకు మైక్లో హమ్ చేస్తున్నాడు, అది పెట్టుకుని వాడు. చూసిండు గద్దరన్న, చూసి ఎవడ్రా ఈడు అని. అవునా అన్న నమస్తే అన్న, నా కొడుకు అన్న అంటే, అరే ఈడు మంచిగా ఉన్నారా, ఏ బిడ్డ అరే ఇట్రారా ఒక ముద్దు పెట్టరా అంటే ఆడు ముద్దు పెట్టిండు, ఆయనను ముద్దు పెట్టిండు, ఎత్తుకున్నాడు. వాడు అల్లరి చేస్తుంటే అల్లరి చేయకు తాత, పెద్ద మనిషి, నువ్వు అల్లరి చేద్దంటే, అరే వాళ్ళని వదిలేయాలరా, వాళ్ళని ఆడుకోనియాలి, వాడిని వర్రనియాలి, వాని గొంతు బయటికి ఎట్లా పెకులుతుందిరా, వాడు వృతేనే కదరా తెలిసేది. ఇంత
స్వేచ్ఛనిచ్చి మాట్లాడి. కానీ వాస్తవంగా అన్న గద్దరన్న దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన పెద్ద మనుషుల్ని కలిసిండు అనుకో పెద్దరికం తరంలో ఉంటాడు, చిన్నపిల్లల్ని కలిస్తే మళ్ళీ చిన్నపిల్లలు లెక్క ఈయన కూడా అట్లనే ఉంటాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసముద్రంలో ఒక ధూమ్ధాం పెట్టినప్పుడు అప్పుడు కలిసిన అన్నను. ఆ తర్వాత చాలా వేదికల మీద సాయి చందన్నతో కలిసి అన్న వచ్చిన వేదికలు కూడా నేను పార్టిసిపేట్ చేసిన. వెళ్ళిపోతే పాటలు కానీ చాలా అద్భుతంగా పాడారు మీరు అసలు. అది నేను ఒక 1 అవర్లోనే రాసిన. కేవలం అన్న గద్దరన్న చనిపోయిన 1 అవర్లోనే రాసిన ఆ పాట నేను. అయ్యో 1 అవర్లో రాసి తెల్లారి అంతిమ యాత్రకు నా పాట అందించిన నేను. అవును. మా బామ్మర్ది కాల్ చేసి చెప్పిండు, బావా న్యూస్ చూసినావా గద్దరన్న చనిపోయిండు అని అన్నప్పుడు ఆ న్యూస్ చూసి అక్కడే సోఫాలో కూర్చొని స్టూడియోలో అప్పుడే రాసిన పాట అది. గద్దరన్న అభిమానుల కోసం ఒక్కసారి పాట. మా పాటల శిఖరం రాలిపోయేనే పేదల రాగం, నింగికెగసినాదీవో ఎర్రని గానం, నింగికెగసినాదీవో ఎర్రని గానం, పయనమైపోయినది పోరు ప్రవాహం. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. ఈ పాట నేను, చెల్లె మధుప్రియ, నల్గొండ నరసన్న, ఓకే, సందీపు, సంతోష్, మేము 5గురు పాడినాం ఈ పాట. ఇందులో అందరు దాంట్లో నా వర్షన్ వచ్చి ఎల్లిపోయేనే మా పాటల నౌక, మల్లెప్పుడొస్తవే ప్రజాయుద్ధ నౌక, ఏ వేదిక మీద గర్జిస్తవే అన్నా, ఏ అడవి దారినా నిన్ను వెతుకుదుమన్నా, మాకు పాట నేర్ప ఎవరున్నారు రావే అన్నా, పాట నేర్ప ఎవరున్నారు రావే అన్నా, నీ ఆశయాల దారిలోన మొలకలమన్నా. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. సూపర్. అసలు మళ్ళీ అంత్యక్రియల్లో ఈ పాటను వినిపించి రావును. అవునవును, అంత్యక్రియల్లో మోగింది, అన్ని యూట్యూబ్ ఛానల్స్లో న్యూస్ ఛానల్స్లలో వచ్చింది. నా యూట్యూబ్ ఛానల్లో ఉంది ఈ పాట. తమ్ముడు కళ్యాణ్ మ్యూజిక్ చేసిండు ఈ పాట. ఓకే. ఎక్కువ శాతం మీ పాటలకు ఎవరు మ్యూజిక్ కంపోజ్ చేస్తారన్న, ఎవరు చేస్తారు? ఎక్కువ కళ్యాణ్, మదీను, కొన్ని పాటలు నామదేవ్ తాత చేస్తాడు, నవీన్ సాంబారి చేస్తాడు, ఇప్పుడు తమ్ముడు అని గణేష్ చేస్తున్నాడు కొన్ని పాటలు, అందరు చేస్తారన్న. ఓకే. అంటే ఎక్కువ నా స్టార్టింగ్ పీరియడ్ అంతా కళ్యాణ్, మదీన్ వీళ్ళతోనే నా పాటలన్నీ వాళ్ళే చేస్తారు. అని ఒక పాట రాసే దగ్గర నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు ఆ పాటలలో ఎంతమంది ఇన్వాల్వ్ కావాల్సి వస్తుందన్న? ఏ సెక్టార్ వాళ్ళు అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? అంటే రాయడము ఒక అతను, పాడడం ఒక అతను, దానికి కోరస్ ఇవ్వడానికి 2-3 కావాలి, ఆ స్టూడియో సౌండ్ ఇంజనీర్ కావాలి, ఆ పాటకు మ్యూజిక్ చేసేటైనా ప్రోగ్రామర్ కావాలి. ఓకే. దగ్గర ఒక 10-12 మంది ఇన్వాల్వ్ అవుతారు. ఇన్ని పాటలు రాశారు కదా ప్రసాద్ అన్న, మీరు ఎప్పుడన్నా మీరు పాటలు బాధపడుతూ రాసిన సందర్భాలు, బాధపడుతూ నిజంగా ఈ పాటను రాయాలి మనకు ఆ బాధ వచ్చింది కాబట్టి అని అనుకునే అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఫిలాసఫికల్ సాంగ్స్ అని అట్రాసినాయి నేను. ఓకే. నేను గొప్ప, నేనే గొప్ప, ఓకే, అవతలోడు అని బతికింత వాడింత, నేనే తోపు అనే కొన్ని సందర్భాలు నన్ను బాధ పెడతాయి. ఓకే, చాలా హర్ట్ చేస్తాయి. అరే ఏం తీసుకొని వచ్చినవురా బాయ్ వీడికి అంటే. నేను గొప్ప చెప్పుకోవట్లేదు. చాలామంది నన్ను ఏమంటారంటే, నువ్వు ఇంత పేరు వచ్చింది, నువ్వు ఇంత సింపుల్గా ఎందుకుంటావు అని అంటారు. నేను అదే అడుగుదాం అనుకున్నా. నేను సింపుల్గానే ఉంటాను, బండి మీదనే తిరుగుతా, నాకు కారు ఉంది. బండి మీద 2018లో నేను కారు కొనుక్కున్నా, షిఫ్ట్, చిన్న కారే. హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు కొనుక్కున్నా. కానీ నేను బండి మీదనే తిరుగుతాను, నాకు అదే స్వేచ్ఛ, నాకు అట్లనే బాగుంటుంది. అంటే మన ముందు బిల్డప్లు ఇచ్చుకుంటూ చిన్న పేరు రాగానే ఇంత చెప్పుకోవడం, మనము ఫలాందిరా ఇది అని చెప్పితే నువ్వు ఇది నేర్చుకొని మళ్ళీ అదే మనకు రిటర్న్ చెప్పడం, నీకేం తెలుసు నాకు తెలుసు దాని గురించి అన్నట్టుగా మాట్లాడడం, ఇలాంటి కొన్ని అంటే చిన్న చిన్న సందర్భాలు ఉంటాయి. కొన్ని చాలా చిన్న చిన్న ఏ మనిషి అయినా ఇంత పెద్ద సందర్భానికి ఇంత పెద్ద ముచ్చటకు బాధపడ్డా, నా చిన్న మాటకే బాధపడతాను. నేను అట్లా బాధపడిన సందర్భాల్లో రాసిన పాటలే ఫిలాసఫికల్ సాంగ్స్. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ అంట వచ్చేది ఏమిటిరా, ఓకే, బొందల గడ్డల జానెడు జాగ కావాలిరా, ఎకరాలు నీ వెనక రావు కదా, ఇట్లా రాసిన పాటలు. ఏదున్నా నీదైతే కాదు, ఏది రాదు నీతో పాటు,
ఇట్లా చాలా పాటలు ఉన్నాయి నాయి ఫిలాసఫికల్ సాంగ్స్. ఇంకా చాలా ఉన్నాయి వచ్చేటివి అవి. ఇంకా ఇంకా భవిష్యత్తులో కూడా వస్తుంటాయా? చాలా ఉన్నాయి అవి. అట్లా బాధపడి రాసిన సందర్భాలు ఆ సాంగ్స్ ఉన్నాయి. సామాజిక స్పృహతో రాసిన పాటలు అయితే బాగా బాధపడి రాసిన పాట అయితే అమ్మ పాట. ఓకే. బాగా అంటే మనం బండి మీదనో కారు మీదనో పోతున్నప్పుడు సిగ్నల్స్లలో ముసలోళ్ళు కూడా అడుక్కుంటుంటారు. అవును. చేయి చాపి వయసు పైబడిన వాళ్ళు కొంతమంది భార్యాభర్తలు అడుక్కుంటూ ఉంటారు ముసలోళ్ళు. కొంతమంది తల్లి ఒకతే అడుక్కుంటూ ఉంటుంది, ఎక్కడో దాని మీద పడుకొని ఉంటుంది, చచ్చిపోయి ఉంటుంది, అసలు పట్టించుకుంటూ వాళ్ళు ఉండరు. మరి వాళ్ళు కన్న పిల్లలు ఏమైపోయారు? ఇప్పుడు వాళ్ళు కానీ కష్టపడి ఇంత పెంచి చేసిన తర్వాత ఇప్పుడు సమాజంలో ఎట్లుంటుందంటే వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కొంత చూపిస్తారన్న. కొడుకు మీద చూపిస్తారు, కొడుకు చేసుకున్న పిల్లం మీద చూపిస్తారు. వాళ్ళు వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రికి ఆ బాధ్యత ఉంది కాబట్టి బాధ్యతతో తిడతారో లేకపోతే కావాలని కోడల్ని అంటారో ఆ మాటలిని తల్లిదండ్రిని వాళ్ళు ముసలు అయిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది పాపం అన్న. చాలా పాపం అది. వాళ్ళు ఇప్పుడు రేపు రోజున మనం కూడా ముసలోళ్ళం అయిపోతాం, మన పిల్లలు కూడా మనల్ని రోడ్డు మీదనే వదిలేస్తారు, సాలెనక సాలు తప్పదని అంటారు. అట్లా బాధపడి రాసిన పాట అయితే అమ్మ పాట అన్న. రాయిని పూజించే మనసే మనకుందనే పాట బాగుంటుంది. ఒకసారి మీ నోట హిట్ పాట అది. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది, దైవం యాడుంది కను తెరవని మానవుడా, కళ్ళెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా, 9 నెలలు బరువనక భారం మోసిందెవరయ్యా, పురిటి నొప్పులను ఓడించి పురుడు పోసినది ఎవరయ్యా, నువ్వు కడుపుల కదలంగా మురిసినదమ్మేరా, రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది, అంతస్తులు ఆస్తులు అంటూ సమయం విలువైనది అంటూ విలువలనే వదిలేస్తివిరా, కన్నులను విడిచేస్తివిరా, విలువలనే వదిలేస్తివిరా, కన్నోళ్ళను విడిచేస్తివిరా, మన కొరకే కరిగిపోయిన తల్లిని గుర్తించవు కదరా, భుజములపై ఎత్తి మోసిన తండ్రికి విలువీయవు కదరా, భుజములపై ఎత్తి మోసిన తండ్రికి విలువీయవు కదరా, వదిలేస్తివి అమ్మను వీధుల్లో చేయి చాచి ఆచించుతున్నదిరో, ఆకలి తీరక తల్లి శవమై ఎక్కడా పడుకుందో, ఆ పాపం నీదేరా వెంటాడును వెనకాల. చాలా అద్భుతంగా పాడారు నిజంగా. ఇదైతే మనసు చెలించిపోయినట్టు ఉంది మీరు ఇది పాడుతున్నప్పుడు. నేను నిజంగా ఆ సందర్భాన్ని చూసి రాసిన పాటే అది. ఇప్పుడు కనపడని రాయిని పట్టుకొని మొక్కుతాం, అవును, తల్లిని మొక్కుతే ఏమవుతుందన్న? తప్పేముందన్న? ఆ తప్పైతే కాదు కదా. మనకు జన్మనిచ్చింది, పెంచిళ్ళు పేషించిళ్ళు, కష్టపడ్డరు, వాళ్ళు తినలేదు మనకు తినిపెచ్చిళ్ళు. అంటే చాలా సందర్భాలు ఉంటాయి అన్న. చాలా సందర్భాల్లో ఆ పాట రాస్తున్నప్పుడు నాకు గుర్తుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మా ఇల్లు పెంకటిల్లు ఉంటుండే. మా ఇల్లు పెంకటిల్లు ఉంటే మేము చిన్నపిల్లలం, వర్షాకాలం ఫుల్ వర్షంలో అర్ధరాత్రి మా నాన్న పైకెక్కి ఇల్లు గురుస్తూ అంటే పెంకలు చదురుతుండేది, ఇల్లు మొత్తం గురుస్తుండే, పైనకెక్కి పెంకలు చదురుతూ ఉండేది. ఎక్కడ ఇల్లు గురుతుంది అనేది ఆ పెంకలు చదురుతూ ఉండేది వానలు తడుచుకుంటా. మా అమ్మ ఒక మంచంలో మమ్మల్ని పడుకోబెట్టి మా కాళ్ళ దగ్గరనో తలకాయ దగ్గరనో కూర్చునేది. ఆ వర్షం మొత్తం అంతా ఇల్లంతా కురుస్తూ ఉండేది రాత్రి అంతా. అంత త్యాగం ఎవరు చేస్తారన్న? తల్లిదండ్రులే. మరి వాళ్ళకి చేస్తే ఏమవుతుంది అంటారు, ఒక మాట అంటారు. పెద్ద పెరిగిన తర్వాత కొన్ని సందర్భాలు కోడళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పనులు వీళ్ళు చేసే పనులు వాళ్ళకి నచ్చక, వాళ్ళు చేసే పనులు వీళ్ళకి నచ్చక కొన్ని నడుస్తాయి అన్న. అన్ని కుటుంబాలలో ఉంటుంది అది. అంత మాత్రాన ముసలిళ్ళు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులను వదిలేయద్దు, అది పాపం. ఇదైతే సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిందన్న ఈ పాట ద్వారా. అవును, వాస్తవంగా. కానీ ఇందాక ప్రసాద్ అన్న, ఇందాక మీరు మాట్లాడుతూ మా అమ్మ నాన్నల పెంకటిల్లు ఉండే, వర్షం పడితే నీళ్ళు ఊరుస్తుండే అన్నారు కదా. పెంకటిల్లులో పడుకున్న ప్రసాద్ అన్న ఈరోజు
బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక సింగర్గా రైటర్గా పేరు పొంది 100 కోట్లు సంపాదించిండు, లక్షలు కూడా కాదు, 100 కోట్లు సంపాదించిండు అని అంటారు. ఎంతవరకు వాస్తవం? ఎందుకు నవ్వొస్తుంది మీకు ఆ క్వశ్చన్ వినగానే? నాకు ఇలాంటి క్వశ్చన్స్ హైదరాబాద్లో బంగ్లాలు తీసుకున్నారు, పెద్ద పెద్ద కార్లో తిరుగుతున్నాడు, పెద్ద పెద్ద నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి, పార్టీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలన్నిటికీ కూడా వారే భుజాల మీద వేసుకొని నడిపిస్తారు అని చెప్పి ఒక వాదన కూడా ఉంది. అనుకోని వాస్తవమా అది అంటున్నా? అనుకోని మంచి వాస్తవమా అంటున్నా. విషయం చెప్తా పాటు అంత సీన్ ఏం లేదు. అన్ని కార్లు కూడా ఏం లేవు. లేదు, మీరు నవ్వి క్వశ్చన్ ని డైవర్ట్ చేస్తుర్రేమో అంటున్నా. అంటే జనాలు అనుకున్నది కిందికి రా, సెల్లార్లో నా కార్ పార్కింగ్ చేసిన, నాదేం కారో చూద్దు నువ్వు. బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 12 ఎన్బిటి నగర్ లోకి రా, నా ఇల్లు చూపిస్తా. ఎక్కడ ఉన్నారన్నా? బంజారాయిల్స్ రోడ్ నెంబర్ ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు? బంజారాయిల్స్. ఇంకోసారి ఎక్కడ ఉంటున్నారు? రోడ్ నెంబర్ వెంకటిల్లు నుంచి బంజారా హిల్స్ కి అదే ఎట్లా వచ్చిర్రు అంటున్నా. ఇదే క్వశ్చన్ నేను అడిగేది. బంజారాయిల్స్ ఓన్లీ బంజారాయిల్సే లేదు, బంజారాయిల్స్ కింద బస్తీలు ఉన్నాయి, అది గమనించాలి. అంటే మీరు ఆ బస్తీలో ఉంటారని చెప్తున్నారా? తెలియదు. ఓకే. 2015 నుంచి నేను ఒకటే ఇంట్లో ఉంటున్నా, ఎన్బిటి నగర్, బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 12 ఎన్బిటి నగర్. ఉన్నారు మీరు ఎందుకన్నా కాలనీ పేరుతో సహా చెప్తున్నారు? అక్కడే ఉంటున్నా కాబట్టి 2015 నుంచి అక్కడే ఉంటున్నా. నా పోస్టల్ అడ్రస్ అదే. నాకు ఏ లెటర్ వచ్చినా ఆడికి రావాల్సిందే. యూట్యూబ్ నుంచి ఈ సిల్వర్ బటన్స్ రావాలన్నా ఆడికి రావాల్సిందే, ఆ అడ్రస్కి రావాల్సిందే. కార్ పార్కింగ్ ఉండదు. ఇలా కార్ ఎత్తుకపోతారు పోలీసు వాళ్ళు, అక్కడ తిరుగుతున్నారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. కార్ ఎత్తుకపోతారా, నీ దగ్గర కార్ వేసుకొని వచ్చిన, లేకపోతే బండి వేసుకొని వద్దు. నేను మీరు ఏదో నవ్వుతున్నారు కానీ సీరియస్ చెప్పండి అన్న. బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆర్థికంగా బాగా బలపడ్డాడు ప్రసాద్ అన్న అని అంటారు. లేదన్న, అంటే ఇప్పుడు అన్న కోట్లు అయితే ఎవరు ఇయ్యరు కదన్న. ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇన్ని డబ్బులు ఇస్తారన్న. ఇప్పుడు పిల్లలకి ఇయ్యంగా పోగా నాకు లీడ్ చేసినందుకు నాకు 10,000 మిగులుతాయి కావచ్చు ఎక్స్ట్రా, అంతకంటే ఎక్కువ ఏముండదు. 10,000 10 కోట్ల? 10 కోట్ల 10 కోట్లు ఉంటే నేను హైదరాబాద్లో ఉంటానన్నా, నీకు అర్థం కావట్లే. ఎందుకు ఇప్పుడు 10 కోట్లు ఉన్న హైదరాబాద్లో? ఇప్పుడు ఉన్న వాళ్ళంతా నేను ఉండను, వాళ్ళు వేరు నేను వేరు. ఎక్కడ ఉంటారు మీరు? 10 కోట్లు నాకు ఉన్నాయనుకో, 10 కోట్లు నా దగ్గర ఉంటే హైదరాబాద్ వదిలేసి నేను ఊరికి పోయి హ్యాపీగా ఒక మంచిగా ఒక 5-6 ఎకరాల భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటుంటా. అది ఇష్టం నాకు. ఊర్లో ఉందన్న వ్యవసాయం? ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది? 28 గుంటలు ఉంటుంది అన్న. ఎంతమంది అన్న మీరు అన్నదమ్ములు? ఎంతమంది? అంత కలుపుకొని 2 ఎకరాలు ఉంటుంది అంతే. అన్నదమ్ములు? అన్ననా తమ్ముడు? అన్న. ఏం చేస్తాడు అన్నవారు? అన్న ఇక్కడే చిన్న కంపెనీలో జాబ్ చేస్తాడు, చెల్లె కూడా ఇక్కడే. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నట్టు ఆలోచనలు ఉన్నట్టు పెద్దగా ఆస్తులు ఏం సంపాదించుకోలేదు మీరు పార్టీ పేరు చెప్పి? పార్టీ పేరు చెప్పేది ఏం సంపాదించుకోలేదన్న బాస్. నేను కొంత వెల్ సెటిల్డ్ అని చెప్పట్లేదు, కొంత సంపాదించుకున్నా మీ శ్రమతోటి. నా శ్రమతో, నా యూట్యూబ్ ఛానల్స్ మీద నేను సంపాదించుకున్నా. నేను పాటలు రాసుకుంటూ వచ్చిన పైసలతోనే చిన్నది ఒక ఇల్లు కొనుక్కున్నా ఇక్కడ ఊళ్ళో, ఒక 2 ఎకరాల పొలం కొనుక్కున్నా, అంతే. ఇప్పుడు అధికార పార్టీ నాయకులు అన్ని వేదికల మీద మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సామాజిక మాధ్యమాలలో విష ప్రచారాలు చేపిస్తుంది అధికార పార్టీ మీద, 1,00,000 కోట్లతో బలంగా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ రకంగా చూసుకుంటే మీరు వాడే పాటలలో కూడా ఈ విష ప్రచారంలో భాగంగానే అంటారా? కాదు, ఆ రకమైన కార్యాచరణలు అయితే ఏం లేవు కదా? లేదన్న. ఉంటాయి. ఇప్పుడు ఎవరు అన్న ఇప్పుడు విష ప్రచారం చేయడానికి కావచ్చు, కానీ రామన్న కావచ్చు, పార్టీలో ఉన్న లీడర్స్ ఎవరైనా కానీ మమ్మల్ని పిలిపించుకొని ప్రసాద్ పలానా పాట రాయి, పలానా ముఖ్యమంత్రి మీద నువ్వు ఇట్లా తప్పుగా రాయి అని ఎవరు చెప్పరన్న. ఇప్పుడు పోరాటం అన్నది కొత్తగా అదే పాట రాసిన, అది మీకు ఎవరు నాకు ఎవరు చెప్పలే అది. ఆ పాట నేను ఆ పాట పాడుతున్నప్పుడు సుమనన్న విని పాట బాగుంది ప్రసాద్, ఇది రికార్డ్ చేద్దాం మనం అని చెప్తే రికార్డ్ చేసినాం. అంతేగాని నాకు ఇప్పటికి కూడా నేను ఇప్పుడు ఇందాక నీకు పాట వినిపించిన చేతులెత్తి మొక్కుత సారు అనే పాట, అది రాస్తున్నా నేను. ఆ పాట నాకెవరు చెప్పలేదు, అంతటా నేను రాస్తున్నాను. ఎంతమంది అన్న మీ కళాకారుల టీం అంతా ఎంతమంది ఉంటారు? ఒకవేళ బహిరంగ సభలు అయితే, బీఆర్ఎస్ పార్టీ సభలు అయితే ఎంతమంది ఉంటారు? మీరు కోఆర్డినేషన్ మీద ఎట్లా ఉంటుంది? ఇప్పుడైతే మేము ఇద్దరమే ఉన్నామన్న, సందీప్ నేను. మీ వెనుక టీం కూడా ఉంటుంది కదా? ఆ టీం ఉంది, ఆ టీం పిల్లలు ఉన్నారు, వేరే వాళ్ళు బయట నుంచి వస్తారు. వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వస్తారు, అట్లా రెగ్యులర్గా ఏం రారు, వాళ్ళు కూడా బిజీ ఉంటారు కదా. రెగ్యులర్గా కార్యక్రమాలు కూడా ఏం లేవుగా. అంటే మీరు అధికారంలో పార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంటే పరిస్థితులు వేరుండేనా? కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రభుత్వంలో జరుగుతున్న అసమానతలను, అసమర్థతలను ప్రజలకు చేరవేయాలంటే మీరు ఇంకా ప్రిపేర్డ్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఆ రకమైన అంటే ఎప్పటికీ గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉంటారా మీరు
ప్రభుత్వ పథకాల మీద కావచ్చు, గత ప్రభుత్వ అభివృద్ధి కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మీద ప్రజలకు చేరవేసే దిశగా ఎప్పటికి ఉంటుందా మీ ప్రాక్టీసింగ్ అనేది? ప్రాక్టీసింగ్ ఉంటుందన్న ఖచ్చితంగా. రచయితగా నా పాటలు రాస్తూనే ఉంటా. కార్యక్రమం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఆ కార్యక్రమంలో మనం జనాలకు ఏం చెప్పాలి అనేది ఒక ప్రిపరేషన్. ప్రసాద్ అన్న రోజువారీ కార్యాచరణ ఏంది? ఏం చేస్తాడు పొద్దున్న నుండి సాయంత్రం వరకు? ఏం చేయనన్నా, అదే కార్యాచరణ అంటారా? ఇప్పుడు నాకేమైనా పాటలు రాసుకునేటివి ఉన్నాయనుకో అన్న, మార్నింగే 5:30, 5కి లేస్తా, రాసుకుంటా. కాసేపు నాకు ఇంట్లో కంప్యూటర్ ఉంటుంది, నా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఒక్కసారి చూసుకుంటా, చెక్ చేసుకుంటా. ట్యాగ్స్ అవి ఇవి అని ఉంటాయి కదా, ఇక నీకు తెలియని ముచ్చట నాది. అవన్నీ చెక్ చేసుకుంటా. ఇక ఆ తర్వాత ఎవరన్నా కలిసేది ఉంటే కలుస్తా, ఇట్లా ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూకి వస్తా, మళ్ళీ పొద్దుగుకి ఇంటికి పోతా. ఓకే. ఎట్లుంటుంది అన్న ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లుంటుంది? ఏదన్నా ఇప్పుడు అంటే పరిస్థితులు పర్లేదు కాబట్టి రేపు పొద్దున ఏదైనా అయినా కూడా కుటుంబ సపోర్ట్ ఎట్లుంటుంది? వదినమ్మది కావచ్చు, అమ్మ నాన్నలది, ఈ వీళ్ళ సపోర్ట్ ఎట్లుంటుంది మీకు? బాగుంటుంది, మంచిగా ఉంటుంది వాళ్ళ సపోర్ట్. నా భార్య సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. ఆమె నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఆమె కూడా చదువుకుంది, ఎంఎస్సి బాటనీ చేసింది ఆమె. మేము ఒకటే కాలేజ్ నుంచి పాస్ అవుట్ అనమాట, డిగ్రీ. రైట్. మీరు వదినమ్మని ఇన్వాల్వ్ చేశారు కాబట్టి మీ భార్య గురించి ఏదన్నా ఆమె తత్వం గురించి ఒక గొప్ప అంశం చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం నస్తుంది మన వదినమ్మలో మీకు? నా భార్య మంచిదనే చెప్తా. మిమ్మల్ని ఆకర్షించే అర్థం చేసుకునే భార్య ఉన్నప్పుడు ఆ భర్త ఏదైనా సాధిస్తాడన్న. ఎంత దూరమైన వెళ్ళగలుగుతాడు, ఏదైనా సాధించగలుగుతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అన్న, నేను చేసే ఫోక్ సాంగ్స్ మీరు చూడండి, ఓకే, అన్ని భార్యాభర్తల పాటలు. నేను అందుకే రాగానే కూడా అదే చెప్పిన, అన్ని భార్యాభర్తల పాటలు చేస్తుంటా నేను. ఒకనాడు కూడా నువ్వేమి ఇట్లా ఆమెను పట్టుకుని ఎగురుతున్నావు, ఏమని పట్టుకుని ఎగురుతున్నావు అని అడగదామె. ఓకే, నువ్వు నీ స్థాయిలో నువ్వు ఎదగాలనుకుంటున్నావు, ఎదుగు అంతే. అది నమ్మకం. కానీ మీరు వదినమ్మకైతే చాలా ద్రోహం చేసిర్రు అన్న. అందరి మీద పాటలు రాసిరు, అన్ని పరిస్థితుల మీద రాసిరు, కానీ మా భార్య మంచిదని చెప్తున్నారు. మరి వదినమ్మ మీద కూడా ఒక నేను రాసుడు ఏందే, అప్పుడెప్పుడు పెద్ద మనిషే రాసిండు. నవీన నవీన పాటే ఉంటుంది నాగార్జునది, నవీన నవీన. మీరు రాస్తే ఇంకా బాగుంటుందని నేనే రాస్తాను. వదినమ్మ మిమ్మల్ని అన్యాయం చేసిండు అన్న, ఇంటికి వస్తున్నాడు ఇప్పుడు. లేదు, ఇంటర్వ్యూ చూస్తే కనుక నిజంగా ఇక్కడ నుంచి అలుగుతుంది అన్న వదినమ్మ అయితే, నేను చెప్తున్నా. నిజంగా అన్యాయం చేసి రామె. ఎందుకు అన్న రాదు, ఆ ఫీల్ ఎప్పుడు రాద్దామన్నా. అన్న మీరు ఇంటికి పోద్దన్న, దెబ్బలు పడితే మీకు ఇంకా. అంటే ఎందుకు 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 రాదంటున్నా, మామూలుగా ఉంటుంది కదా. అంటే నాకు సెన్స్ ఉంటుంది అన్న. ఫస్ట్ చాలామంది ఏం చేస్తుంటారు అంటే పిల్లల బర్త్డేలకు పాటలు చేస్తుంటారు, భార్య బర్త్డేకి కావచ్చు, పెళ్లి రోజు కానీ పాటలు చేసుకుంటారు. అది వాళ్ళ ఆనందం, వాళ్ళ ఇష్టం, మనం కాదనం. కానీ అంత గొప్ప చేసుకోవాల్సిన అవసరం ఏముందని నాకు ఉంటుంది. మీకు అంత గొప్పగా అంటే ఇప్పుడు నా భార్య గురించి నేను గొప్పగా రాసుకొని దాన్ని ప్రజలకు చూపించుకోవడం ఏంటి అనేది ఒక ఫీలింగ్. నా భార్య ఏంటి, నా భార్య గురించి నేను చెప్పుకుంటే సరిపోతుంది, అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అనేది. అందుకే రాయలే. సరే, మీరు ఈ పార్టీ ప్రోగ్రామ్స్ పేరిట అన్ని జిల్లాలు మ్యాక్స్ అన్ని తిరుగుతుంటారు కదా అన్న. అక్కడికి పోయిన తర్వాత బహిరంగ సభల కార్యకర్తలు వస్తారు, కలుస్తారు, అన్న అది ఇది అని చెప్తారు, ఫోటో దిగుతారు, లేదంటే మాది అదే ఊరు అది ఇది అని చెప్తా ఉంటారు, రికగ్నైజేషన్ ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న ఆ పరిస్థితులు మీకు చూసిన తర్వాత? మనల్ని గుర్తుపడితే ఎవరికైనా చాలా గొప్ప అనిపిస్తుంది అన్న. ఫ్యాక్ట్. ఇప్పుడు మనం ఎక్కడో ఉంటాం, వాళ్ళు ఎక్కడి నుంచో చూస్తారు మనల్ని. దగ్గరికి వచ్చిన తర్వాత చాలా ఆప్యాయంగా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడి ఫోటో దిగి ఇవన్నీ చేస్తుంటే మనం ఇంత స్థాయికి వచ్చినామా అనిపిస్తుంది. గొప్ప స్థాయిలో ఉన్న ఏమనిపిస్తుంది అన్న అంటే, మీరు ఇందాక ఇంటర్వ్యూలో అన్నారు కాబట్టి, ఒక మైక్ కోసం ఒకరి దగ్గర వేచి చూసే పరిస్థితుల నుంచి ఈరోజు మైకులు గంటల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చే పరిస్థితికి వచ్చినాం కాబట్టి, ఈ జర్నీలో మీ స్ట్రగ్లింగ్ ఎట్లా, ఎన్ని ఇయర్స్ టైం పట్టింది మీకు? చాలా స్ట్రగుల్ ఉందన్న నా లైఫ్లో. చాలా స్ట్రగుల్ ఉంది. 1000 రూపాయలు రెంట్ చెప్పిన నేను. ఆ రెంట్ కట్టలేక పారిపోయినా నేను. కేవలం 1000 రూపాయలు కట్టలేక పారిపోయినా నేను. సీరియస్లీ. ఓకే. కొన్ని సందర్భాలు చిల్లర మనకు మిగిలిన, ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే 2 రూపాయలు రూపాయో మిగులుతుంది కదా, ఆ చిల్లర పోగేస్తే గింత చిల్లర అయింది. అయితే ఒక సందర్భం చెప్తాను నేను, ఇంత చిల్లర అవుతుంది. నువ్వు ఇందాక బంజారాయిల్స్లో ఉంటున్నావు, ఇదే బంజారాయిల్స్లో ఇంత చిల్లర తీసుకుపోయి షాప్ ఆయనకి ఇస్తే ఇన్ని డబ్బులు అవుతాయి. ఆ డబ్బులు పెట్టి రైస్ కొనుక్కొచ్చుకొని వండుకున్న రోజు ఉంది నాది. నమ్ముతారా ఎవరైనా?
నమ్మరన్న, మీరు అనుకునేది వాస్తవమే. ప్రసాద్ ఎంత సంపాదించుకున్నాడో, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ మీద మస్తు సంపాదించిండు అనుకుంటారు, కానీ అంత లేదు. నేను ఇప్పుడు కొనుక్కున్న 2 ఎకరాల పొలం ఏదైతే ఉందో నా ఒక్కని కష్టార్జితం ఏం కాదు అది. మా అమ్మ మా నాన్న కష్టార్జితం ఉంది, మా అన్న డబ్బులు ఉన్నాయి, నా డబ్బులు ఉన్నాయి, అందరం కుటుంబం కలిసి మా చెల్లె పెళ్ళికి 1 ఎకరం అమ్ముకున్నాం కాబట్టి ఓ 2 ఎకరాలు ఓ ఎకరం ఉంటే బాగుంటుంది, మా నాన్నకు ఊళ్ళో పరువు ఉంటుంది, ఆయన తలెత్తుకొని తిరుగుతాడనే ఒక ఉద్దేశంతో కొనుక్కున్నది. ఇక్కడ లక్షల కోట్లు అంత సీనే లేదన్న. ఇప్పటికీ నాకు ఈఎంఐ తీరలేదు. ఓకే, నేను 10వ తారీఖు వచ్చిందంటే భయపడుతూనే ఉంటా, కారు ఈఎంఐ కట్టాలి కదా అని. మనం ఏం వెల్ సెటిల్డ్ కాలేదు, పేరు వచ్చింది. అంటే నిజంగా అంత దీనస్థితిలో ప్రసాద్ అన్న ఉన్నాడా, జీవిస్తున్నాడా అని అనిపిస్తుంది నిజంగా. ఖచ్చితంగా. అంటే మనల్ని తెర మీద చూసే ప్రజలు వాస్తవంగా ఈ కష్టాలన్నీ తెలియదు కదా ఎవరికైనా కూడా. తెలియదు. ఇప్పుడు కొంచెం బెటరే, మరి ఇప్పుడు చిల్లర తీసుకుపోయి బియ్యం కొనుక్కొచ్చుకునే స్థాయి ఏం లేదు. ఆ రోజుల నుంచి వచ్చినాం, అక్కడి నుంచి వచ్చినాము. 1000 రూపాయలు కట్టలేక పారిపోయిన రోజుల నుంచి సింగిల్ రూమ్, జస్ట్ సింగిల్ రూమ్, రేకుల షెడ్, ఎండాకాలం వస్తే చచ్చిపోవాలి, భరించలేనంత ఎండ. అక్కడి నుంచి పారిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఈడికి వచ్చినాం, ఇక్కడనే బస్తీలో ఉండబట్టి ఇప్పుడు 2015 నుంచి ఇప్పటి వరకు. లాస్ట్ ఇయరే ఇక్కడ మేడ్పల్లిలో ఇల్లు కొనుక్కున్నా. ఓకే, నువ్వు అన్నట్టు ఆ బీఆర్ఎస్ పార్టీ వేదికల మీద చేసిన ప్రోగ్రామ్స్తో కొన్ని డబ్బులు వస్తే ఆ డబ్బులకు ఒక లోన్ తీసుకొని 40-50 లక్షల లోన్ తీసుకొని కట్టుకున్నా, ఇల్లు తీసుకున్నా. కానీ ఇప్పుడు భవిష్యత్తు ఎట్లుంటుందో చెప్పలేం. కానీ ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభల మీద ఇద్దరే వ్యక్తులు కనిపిస్తారు. మధ్యలో సందీప్ అన్న కనిపిస్తాడు, ప్రసాద్ అన్న కనిపిస్తాడు. భవిష్యత్తులో వీళ్ళే కనిపిస్తారు, వీళ్ళే కంటిన్యూ అవుతారనే నమ్మకం, గట్టి హోప్స్ మీకు ఉన్నాయా? లేదంటే మార్పులు చేర్పులు ప్రక్షాళన జరిగే అవకాశం ఏమన్నా? అంటే ఉంటామన్నా, మేమైతే ఉంటాం, ఎక్కడ పోం. అదైతే అన్డౌటెడ్ అది ఖచ్చితంగా మేము ఉంటాం. వాస్తవం. కొత్త వాళ్ళు వస్తే మనం ఏం చేయలేము. అంటే వాళ్ళు తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళది కదా. వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళు వస్తారన్న, మనం ఎవరు ఆపడానికి? అంతేనా కదా. మనం ఖచ్చితంగా ఉంటాం, అది మాత్రం ఫిక్స్, అందులో డౌటే లేదు. ఎందుకు ఆ క్వశ్చన్ అడగక ముందే చెప్పేస్తున్నారు మీరు? అంత కాన్ఫిడెన్స్? నేను అంత ఫిక్స్ అయి ఉన్నా. రీసెంట్గానే జాబ్ కూడా సస్పెండ్ చేసిళ్ళు, 1.5 మంత్ అయింది. ఇంకా అవసరం లేదు కదా. ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్న? అంటే ఇప్పుడు అన్న ఎవరైనా ఊరుకుంటారా అన్న? ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి పార్టీకి పాటలు పాడితే ఎవరు ఊరుకుంటారా అన్న? సస్పెండ్ చేసేద్దాం. అదే మీ విషయంలో కూడా జరిగిందండి. అంతే మరి. ఇంకా ఇతర వేరే రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది ప్రభుత్వం. అప్పుడు మీ నిర్ణయాలు ఎట్లుంటాయి అంటున్నా? ఇక అది అప్పటి సంగతి అన్న, ఇప్పుడు ఏం చెప్పలేను నేను అది. ఓకే, అప్పుడు నేనేం చేయలేను కదా. అంటే మారే అవకాశం ఉంటుందా? లేదంటే లేదు, చెప్పినా కదా నేను మళ్ళీ అడుగుతా. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మారా అన్న. మిమ్మల్ని ఎక్కువగా సామాజిక అంశాలను తీసుకుంటే ఎక్కువగా మిమ్మల్ని పల్లెటూరులో ఉన్న ప్రజలు బాగా అభిమానిస్తారు. అవును, వాస్తవంగా చెప్పాలంటే పల్లె వాతావరణంలో, పల్లెల్లో పెరుగుతున్న ఆ ప్రజానికం అంతా మిమ్మల్ని బాగా అభిమానిస్తుంది. ఎందుకు ఆ పల్లెలే అనే కాన్సెప్ట్ని ఎట్లా రిసీవ్ చేసుకోగలిగారు మీరు? మళ్ళీ వాళ్ళని ఎట్లా వైబ్స్ ఇస్తున్నారు? అంటే బేసికల్గా నాకు ఊరు అంటే చాలా ఇష్టం అన్న. ఇప్పుడు నువ్వు నమ్మవు, నాకు ఖాళీ టైం దొరికితే నెలలో 2 సార్లు నేను ఊరికి వేస్తా. ఫ్రీ ఉంటే పోయి 2-3 రోజులు ఉండి వస్తా. 4-5 రోజులు, వారం 10 రోజులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి నేను. మళ్ళీ పోతే ఊర్లోనే ఉంటా, బయటికి వెళ్ళా. నేను ఇంట్లోనే ఉంటా, ఊర్లోనే. ఊరు బయటికి వెళ్ళరు, ఊరు దాటిపోను నేను. ఇక ఊళ్ళోనే తిరుగుతూ ఉంటా. చూసేవాళ్ళు మా ఊరోళ్ళు ఏమనుకుంటారు అనుకుంటారు, నన్ను ఎప్పుడు వచ్చినామని కూడా అడగరు. ఒరే ఎప్పుడు వచ్చినావు అని అడగరు. వీడి ఉన్నాడు కదా అంటారు. కొందరు ఏమంటారు అంటే, మళ్ళీ వచ్చిన వారాలు మొన్ననే పోతే కదరా అని, మనకి ఏం పని లేదు, ఎప్పుడు చూసినా ఈయనే కనిపిస్తావు. అంటే నాకు ఊరు అంటే చాలా ఇష్టం అన్న. అక్కడ వాతావరణం, ఆ వ్యవస్థ, అదంతా ఇష్టం. అక్కడ ఉండే జనాలను బాగా గమనిస్తుంటా నేను. ఇప్పుడు నేను తాగుబోతు పాటలలో చేస్తుంటా, ఎక్కువ ఫోక్ సాంగ్స్లో తాగుబోతు యాక్టింగ్ చేస్తూ ఉంటా. అవన్నీ నేను గమనించుకున్నవే, ప్రాక్టికల్గా నేను చూసినవే. చాలామంది తాగి రోడ్డు మీద వానంతరం వాడే తిడతా ఉంటాడు ఎవరినో. రారాయ్ నీ అంత చూస్తారే అంటుంటాడు, వీడేమని తిడతాడు అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్ ఒకటి పాటలో పెడితే ఎట్లుంటుంది అనేది ప్రయోగమే, అంతే. అట్లా చేసిన ఇప్పుడు ఏమైపోద్ది అంటే అన్న, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక సిచ్యువేషన్ చూసినావు, తాగి ఆడు మోరిల పడ్డ సిచ్యువేషన్ చూసినావు, ఫస్ట్ నవ్వుకుంటావు, తర్వాత బాధ అనిపిస్తుంది, జాలి అనిపిస్తుంది, కాదు నవ్వుకుంటావు. అదే సిచ్యువేషన్ నువ్వు తెర మీద చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అరే ఇది నాకు కళ్ళ ముందే జరిగింది కదరా. అట్లా మనకి యాప్ట్ అయిపోతుంది అది. అట్లా జనాలు అందరి కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి కదా. పెళ్ళ మొగలు కొట్టుకున్న సందర్భం కావచ్చు,
తిట్టుకున్న సందర్భం కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు తిట్టుకున్న సందర్భం కావచ్చు, ఇవే ఎక్కువ నేను ఫోక్ సాంగ్స్లో చేస్తుంటా. అందులో భాగంగా ఈ నీలమ్మ నీ మొగుడు అంటారు, అందులో కూడా చాలా అర్థం ఉంది. నీకు కొంటె పాటలు ఇప్పుడు ఊళ్ళల్లో చాలా కొంటె పనులు ఉంటాయి. అవును. వరి వేసేటప్పుడు, వరి తీసేటప్పుడు, నాటు కోసేటప్పుడు అవి చాలా ఉంటాయి, వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది. ఆ కనుసైగలు అందులో అర్థాలు చాలా ఉంటాయి. కన్ను సైగలు ఉంటాయి, అక్కడ మాట్లాడుకునేది వేరే ఉంటుంది. ఏది పంపు సెట్టా? మన దగ్గర పంపు చెట్లు అంటే నిజ జీవితంలో జరుగుతున్న పరిణామాలనే ప్రజలకు చూపించే దాంట్లోకి సంబంధించిందే తప్ప మీరు సృష్టించి అక్కడ ఇప్పుడు అక్కడ ప్రేమించుకునే ప్రేమ జంటలు స్వచ్ఛంగా ఉంటాయి, ఏ స్వార్థం ఆశించకుండా. ఎక్కడైనా స్వచ్ఛంగానే ఉంటాయి, ఎక్కడ స్వచ్ఛంగా ఉండమని నేను అనను, కానీ అక్కడ జరిగేది కొంత వెరైటీగా ఉంటుంది. ఓకే, అది అంటే గమనిస్తున్నారా జనాలు, గమనించరా, ఇవన్నీ ఉండవు. గమనించకుండానే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తుంటారు మాట్లాడుకోవడానికి. మాట్లాడుకున్న 2 మాటలైనా చూసుకున్న రెండు సార్ల చూపులైనా చాలా అర్థాలు ఉంటాయి దాంట్లో. అవును, అవన్నీ మనం చూపించగలిగితే బాగుంటుంది. పల్లె వాతావరణాన్ని బేస్ చేసుకొని అనేక పాటలు పాడరు కాబట్టి పల్లె యొక్క గొప్పతనం ఏందనంటే మీ మాటలు ఏం చెప్తారు? అమ్మ తర్వాత అమ్మ అన్న పల్లె. చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకన్నా అమ్మతోటే కంపేర్ చేసారు? ఈ అమ్మే అన్న మనకిప్పుడు ఇక్కడన్నా నేను రీసెంట్గా పాట రాస్తున్నా, పల్లెకి పట్టణానికి ఉన్న తేడా. రైట్. పట్నం మనల్ని ఎట్లా ఆదరించింది, పల్లె ఎట్లా ఆదరిస్తుంది అనే తేడాతో రాసిన. అమ్మతోనే పోల్చడం ఎందుకనంటే అన్న నాకున్న ఫీలింగ్ అది. నేను మా ఊరికి పోతే నాకు అమ్మయ్య అనిపిస్తుంది, రిలాక్స్ అనిపిస్తుంది. అమ్మా నా ఊరికి వచ్చిండ్రా నేను అనిపిస్తుంది. మళ్ళీ నేను పోయేది ఏడాదికో 2 నెలలకు కాదు, నెలకు 2 నెలలకు ఒకసారి, నెలకు 2 సార్లు, 2-3 ఒక్కోసారి 3 సార్లు పోతా. యావరేజ్గా 2 వారాలు. లిటరల్లీ నమ్మవన్నా నువ్వు, నా ఫ్రెండ్ నేను కలిసి ఒక వారం రోజులు ఊళ్ళో ఉండి బయలుదేరి వస్తున్నప్పుడు నా ఫ్రెండు ఒక దగ్గర దిగిపోయిండు, వాడు ఏడ్చుకుంటూ పోయిండు అన్న. ఓకే, చెయ్యమ్మ ఎందుకున్నారా నేను ఇన్ని రోజులు ఊళ్ళే, నాకు రాబుద్ధి కావట్లేదు, పోబుద్ధి కావట్లేదు. అట్లా చెప్పేటోళ్ళు మస్తు మంది ఉంటారు. నీకు ఇప్పుడు మా ఊరు నుంచి హైదరాబాద్కి రావాలంటే కృష్ణనో, ఇంటర్సిటీనో, గోల్కొండనో, శాతవానో ఎక్కి రావాలి మైబాద్కి వచ్చి. ఈ ట్రైన్ ఎక్కుతున్నప్పుడు చూడాలి వాళ్ళ గోస. ఓకే, వాడు ఆల్మోస్ట్ ట్రైన్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఇక్కడ డ్యూటీ పోద్దన్న భయం ఒకటి ఉంటుంది. ఇప్పుడు నాకంటే ఏ డ్యూటీ జీవితాలన్న నాకంటే ఏ డ్యూటీ లేదు కాబట్టి నేను ఎన్ని రోజులైనా ఉంటా. కానీ డ్యూటీలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం తెలుసా, తెల్లారి 4-10 గంటలకు వాడు డ్యూటీలో వాడు ఉండలేడు, రాలేడు, అసలు ఏందో మన జీవితం నాకు అర్థమే కాదు, మస్తు బాధపడుతుంటారు. అలాంటివి బేస్ చేసుకుని నేను పాట రాసిన. ఓకే, అది త్వరలో వస్తుంది, నాకు తెలిసి చాలా అద్భుతంగా హిట్ అవుతుంది అనుకుంటా. పాడతా ఒకసారి, మాకు ప్రోమో టైప్ ఏమన్నా ప్రేక్షకులు వినిపిస్తారా? ఖచ్చితంగా పాడతా. పాడితేనే కదా వాళ్ళకు కూడా తెలిసేది, పలానా పాట వస్తుందట మనం కూడా వినాలి. వెళ్ళిపోతారా మావా ఊరికెళ్ళిపోతారా, తల్లి లాంటి నా పల్లె కళ్ళల్లోనే ఉన్నదిరా, అమ్మా నాయనల ముసలితనం ఒంటరి పోరాటమైనది, పలకారించే బంధం లేక ఊపిరి ఆగుతున్నది, ఈడరెక్కలు ముక్కలు చేసుకొని ఏం సాధించామురా, ఊరు నన్ను పిలుస్తున్నది, మా ఊరది బంధాన్ని మరువకన్నది, రమ్మని కోరుతున్నది, ఒకసారది ఒడిలో ఒదిగి పొమ్మని, కారం మెతుకుల బువ్వ తిన్నా కంటికి పుట్టెడు సంతోషముండే, ఆపద సంపద ఏది ఉన్నా అందరూ ఊడి బతుకుతుండే, కూలీనాలి బతుకులైనా కాలం సల్లగా సాగుతుండే, మాటకు మాట సాయమై ఊరు అంతా అండగుండే, నాడు బతికే ఆదరు ఆడలేక పొట్ట సేత పట్టుకొని వచ్చినం, చెమట సుక్కలు దారా పోస్తూ ఇరుకు గదులల్ల చితికిపోయినం, ఉల్ల రక్తబంధము స్నేహబంధము ఇడిసి ఓడిసిపోతున్నాం, ఊరు నన్ను పిలుస్తున్నది, మా ఊరది బంధాన్ని మరువకన్నది, రమ్మని కోరుతున్నది, ఒకసారది ఒడిలో ఒదిగి పొమ్మని. చాలా అద్భుతంగా వివరించే ప్రయత్నం చేశారన్న.
విన్నంతసేపు నిజంగా నాకే బాధ అనిపించింది. నేనైతే మా ఊరి ఇమాజినేషన్లో వెళ్ళిపోయినా ఇప్పుడు. అంతే ఇప్పుడు అక్కడ కారం మెతుకుల బువ్వ తిన్నా అవును. కలిసిమెలిసి బతికేటోళ్ళన్న అప్పుడు వెనకటి రోజులల్లా లిటరల్లీ మనం చిన్న మానవ సంబంధాలు ఇప్పుడు కూడా లేవన్న వాస్తవం, కొంతవరకు డైల్యూట్ అవుతున్నాయి. అన్న పొల్యూట్ అయిపోయినాయి చాలా. ఇప్పుడు ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ నువ్వు నాకంటే ఎంత చిన్ననో నాకు తెలియదు, అవును. కానీ మన టైంలో కూడా ఊరు చాలా హ్యాపీగా ఉంది. అవును. నేను ఇందులో రాసిన సెకండ్ చరణంలో ఉంటుంది, ఏమని ఉంటుంది, పట్నం బతుకుదెరువు లేక పట్నం వచ్చినాం, బతుకునిచ్చింది పట్నం, కానీ ఈ బతుకు ఇబ్బందికరంగా ఉంది. అవును. ఇదే బతుకు అక్కడుంటే బాగుండు కదా. అమ్మ నాయనకు దగ్గర ఉండేటోళ్ళం, స్నేహితులకు దగ్గర ఉండేటోళ్ళం, కానీ ఇప్పుడు నేను ఊరికి పోదామంటే ఊరు లేదు, శిథిలం అయిపోయింది. నా వ్యక్తిగతంగా మీకు ఒక మాట చెప్పాలి. నేను అంటే నాకు పెళ్ళైంది, నా భార్య నాకు 2 పిల్లలు, మా భార్య, అందరం ఇక్కడే ఉంటాం. కానీ ఒక్కొక్క రోజు నేను రాత్రి 7, 8 ట్రాఫిక్ ఇదంతా పొల్యూట్ చూసి ఆ కారు డైరెక్ట్ మా ఇంటికే తిప్పేస్తాను. నేను మా భార్యకి చెప్పాను, పిల్లలకి చెప్పాను, ఎవరు ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఎంతైనా 2 hours జర్నీ మనకు. వెళ్ళిపోతాం, పడుకొని ఒక తెల్లారాడు బయటికి వెళ్ళి ఆ వాతావరణం ఆస్వాదించి మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ ఎందుకో నాకు ఊరంటే నిజం మీరు చెప్పినట్టు వెళ్ళిపోతాను నేను, ఎవ్వరికీ చెప్పకుండా. అంతే, దానికి ప్లానింగ్ ఉండదు, నేను వస్తున్నాను చెప్పడం ఉండదు, ఏం లేదు, వెళ్ళిపోవడమే. అంటే సడన్గా ఆ ఆలోచన, ఊరనే ఆలోచన వస్తే నిజంగా ఎంత ఉంటుంది అనేది స్వయంగా నాకు తెలుసా బాధ. అవును అబ్బో, అది అది ఏమంటారు, అదొక స్పెషల్. అవును. స్పెషల్ అకేషన్ నాకైతే ఊరికి పోవడం అనేది, ఎప్పుడు పోయినా స్పెషల్ అకేషనే. ఓకే, మీరు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇంకా పై స్థాయికి వెళ్ళే టైంలో కూడా ఇంకా ఊరు మానవ సంబంధాలను ఇట్లానే వెదజల్లే ప్రయత్నం చేస్తారన్న, నలుగురికి చెప్పే ప్రయత్నం చేస్తారా, లేదంటే పూర్తిగా రాజకీయ నాయకులకే రాసి పాడే ఒక మానుకోట ప్రసాద్ని చూస్తారా ప్రజలు? లేదు, అట్లేం లేదన్న. నీకు అంటే లిటరల్లీ నేను సభాముఖం ఒక విషయం చెప్పేస్తా. నేను నా పిల్లలు 10th ఇంటర్కి వచ్చేసరికి నేను హైదరాబాద్లో ఉండనన్న. ఓకే, ఇది ఫిక్స్, గుర్తుపెట్టుకోను. మరి ఎట్లా వదినమ్మ చూస్తే మరి ఇంటర్వ్యూ మీకు ఇబ్బంది అవుతుంది కదా, రోజు అన్నం కూడా పెట్టదు మిమ్మల్ని ఇంట్లో. లిటరల్లీ ఆమె ఇప్పుడే పోదాంపా అంటుంది. అయ్యో, ఇప్పుడే వెళ్ళిపోదాంపా అంటుంది. నేనే పిల్లలకు కొంచెం ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని వెయిట్ చేస్తున్నా. అన్న ఇగో ఈ పాటలు రాయడం, పాడడం, బతుకుదెరువు ఆటోమేటిక్గా వస్తుంది అన్న, ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఊరు మొత్తం శిథిలమైపోయిన తర్వాత మనం పోయి ఏం చేస్తామన్నా? ఆడపోయి మనం చేసేది ఏముంటుంది? ఇక జీవితం మొత్తం ఈ పొల్యూషన్లోనే బతకాలి, ఇక్కడే ఉండాలి. హైదరాబాద్ బతుకు తెరువుని ఇచ్చిందన్న, కాదని నేనన్నా. ఎవ్వరు వచ్చినా హైదరాబాదే బతుకు కాదు కదా. హైదరాబాద్ బతుకు తెరువుని ఇచ్చింది కానీ హైదరాబాదే బతుకు కాదు. హైదరాబాదే మన బతుకు కాదు కదన్న. అక్కడ అమ్మ ఉంటుంది, నాయన ఉంటాడు, ఫ్రెండ్స్ ఉంటారు, మనకు ఇల్లు ఉంటుంది, మన సొంతం అనేది ఒకటి ఉంటుంది, భూమి ఉంటుంది. మా పిల్లలు ఇంటర్మీడియట్కి వచ్చారు, నేను హైదరాబాద్ ఉండని. ఇదైతే ఫిక్స్. రైట్ అన్న, చివరిగా ఇన్నేళ్ళ మీ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను చూసిరు, ఎన్నో సుఖ దుఃఖాలను చూసిరు, బాధ ఆనందాలను చూసిరు. సో జీవితాన్ని మొత్తం అంటే సగం జీవితాన్ని అనుభవించిన మీకు సామాజిక నేపథ్యం కూడా ఉంది కాబట్టి ఏంటి ఒక మాటల్లో జీవితం గురించి చెప్పాలంటే చివరికి ఏం చెప్తారు ప్రసాద్ గారు? జీవితం గురించి చెప్పాలంటేనా, ఒక్క మాటలో చెప్పాలంటేనా, యాక్చువల్గా నేను ఎక్కడో విన్నాను, మనిషికి కష్టాలు అనేటివి గొంగలి పురుగు లాంటివి. కష్టం ఉన్నంతసేపు గొంగలి పురుగు పారినట్టు కుట్టినట్టు అనిపిస్తుంటుంది, ఆ క్షణాన్ని దాటేస్తే గొంగలి పురుగే అద్భుతమైన సీతాకోక చిలుక అవుద్ది అని పోసాని కృష్ణమురళి గారు ఎవరో చెప్తే విన్నా నేను. అది జీవితం కూడా అంతే అన్న. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కష్టాన్ని దాటకుండా ఎవరు సుఖాన్ని అనుభవించలేరు. ఇప్పుడు ఒక పని చేయాలని అంటే అంత ఈజీగా అయిపోదన్న. జీవితంని మనం గెలవాలి అనుకున్నా దానికి ఖచ్చితమైన ప్లానింగ్ కంపల్సరీ ఉండాల్సిందే. టైం సెన్స్ ఉండాల్సిందే, క్రమశిక్షణ ఉండాల్సిందే, మనం మాట్లాడే విధానం పర్ఫెక్ట్ ఉండాల్సిందే, లేకపోతే మనం జీవితాన్ని గెలవలేము. ఇది మాత్రం ఫిక్స్. చలో అన్న, రైట్ అన్న. పిలవంగానే పాపం మీ టైం అంతా కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నట్టున్నా, క్షమించాలి మీ తమ్మునిగా. ఒక మాట అయితే వ్యక్తిగతంగా ఒక మాట అందరికీ ప్రేక్షకులకు కూడా చెప్పాలి గర్వంగా. మానుకోట ప్రసాద్ అని పిలువబడే ఈ వ్యక్తి కూడా మా జిల్లా వాసే అని చెప్పి, మా ప్రాంత వాసే అని చెప్పి కూడా నేనైతే వ్యక్తిగతంగా చాలా గర్వంగా చెప్తా ఈ అంశాన్ని అయితే. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న. ప్రసాద్ అన్న, భవిష్యత్తులో మీరు మరింత పై స్థాయికి ఇంకా అధిగమించాలి, ప్రజల మనసులు మరింత
దోచుకొని వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, వ్యక్తిగతంగా మీ తమ్ముడిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా థ్యాంక్ యూ, సిగ్నేచర్ స్టూడియోకు ఉపేందర్కు. థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న.